ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు ముందుగా అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా అన్నింటికంటే ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీను, అలాగే మనకి ఎవరైతే ఈ జ్ఞానాన్ని అందివ్వడానికి మనకి ఈ రోజు మన ప్లాట్ఫామ్ పై ఉన్నారో వారికిను నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలండి. అలాగే ఈ జూమ్ సెషన్ కానీ, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాననగానే నాకెవరైతే ఎంకరేజ్ చేసి, సపోర్ట్ చేస్తూ ఉన్నారో కూడా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సెషన్ ద్వారా. థాంక్ యూ సో మచ్. ఓకే. ఇంకా సెషన్‌లోకి మనం అడుగు పెట్టేద్దాం. మనకి వైజాగ్ నుండి సునీత గారు ఉన్నారు. వారి జ్ఞానాన్ని మనకు అందివ్వడానికండి. మేడం గారు 2016 నుండి ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు. సో, అప్పటినుండి వారి జ్ఞాన సేవలను అందిస్తూ వస్తున్నారు. అలాగే ఇంట్లో క్లాసెస్‌ని కండక్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే వారు అనారోగ్య సమస్యల నుండి వచ్చిన మరి ఏదో స్పిరిచువల్ టాబ్లెట్స్ అటు వాడారంట. మరి చూద్దాం ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఏంటో. స్పిరిచువాలిటీ అంటే ఏంటో మనకి ఎంతో కొంత అవగాహన ఉందేమో కానీ, మరి టాబ్లెట్స్ అంటే ఏంటో మరి తెలుసుకుందాం మేడం గారి ద్వారానే. ఎలా దాన్ని వాడి నివృత్తి చేసుకొని, మేడం గారు ఇలా ఈ ధ్యాన మార్గంలో కంటిన్యూ అవ్వడానికంటే, మనం ఏదైనా ఒకటి కంటిన్యూ అవ్వడానికి మనకంటూ ఒకటుండాలి వెనుక. సో, అలా ఈ వచ్చారు. మేడం గారి నోటి ద్వారానే మనం విందాం. సో, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సో, మేడం గారిని ఇన్వైట్ చేసుకుందాం. మేడం మీకు వెల్కమ్ అండి ఈ సెషన్‌కి. వెల్కమ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకింతటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, అలాగే మా స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ గోపాల్ కృష్ణ గారికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు సునీత మాస్టర్. నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. అయితే నా నా ధ్యాన పరిచయం ఎలాగన్నది నేను చెప్తాను వినండి. ఫస్ట్ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అన్నమాట. జస్ట్ ఏది తిన్నా ఇక్కడి నుంచి ఇదంతా కూడా మంట. విపరీతమైన మంట. అసలు అది తినడానికి కూడా చాలా భయపడిపోయేదాన్ని. మనిషి కూడా అసలు సన్నమైపోయానన్నమాట. ఇంచుమించు 4, 5 కేజెస్ తగ్గిపోయాను నేను. డాక్టర్ ఏం చెప్పారనంటే గ్యాస్ట్రిక్ కదమ్మా కొంచెం కారం తగ్గించమంటే నేనేం చేసేదాన్నంటే, కారం పూర్తిగా తగ్గిస్తే తొందరగా తగ్గిపోతది కదని పచ్చిమిర్చి కారం మాత్రమే వాడుతూ, ఉప్పు తగ్గించేసి, కారం తగ్గించేసి, ఆయిల్ లేకుండా ఉడకబెట్టుకొని, ఇంచుమించు మంతెన సత్యనారాయణ గారి డైట్ అయితే ఫాలో అయిపోయానండి. అంటే నాకేం తెలీదు గ్యాస్ట్రిక్ అన్నది లైఫ్ లాంగ్ వాడాలి అన్నది కూడా నాకసలు అప్పటికి ఆ నాలెడ్జ్ లేదు. ఆహ్, అయితే ఫస్ట్ ఇక్కడ నా మనస్తత్వం చెప్పుకోవాలి. ఎందుకనంటే మన అనారోగ్యాలకి ఏవైనా కూడా మన ఆలోచనలే కారణం. మనకి తెలియని విషయం ఏంటంటే, ఒక సమస్య మనకు వస్తుందంటే దాన్ని ఆహ్వానించేది మనమే. ఆ సమస్యను పరిష్కరించుకోగల శక్తి కూడా మనలోనే ఉంది. ఇదే మనకి బ్రహ్మర్షి పత్రి గారు చెప్తూ వస్తున్నారు. నీవు అంగీకరించలేనిదే ఏది నీలోకి రాదు. ఏ అనారోగ్యం కూడా, ఏ సమస్య కూడా. నువ్వు అంగీకరిస్తేనే అది నీకు వస్తుంది అనేసని కరోనా టైంలో కూడా సార్ నోటి ద్వారా నేను విన్నది కూడా ఇదే. సో, నా మెంటాలిటీ ఎలా ఉండేదంటే చాలా సెన్సిటివ్. చిన్న పిల్లలకి ఇంత చిన్నదొచ్చినా సరే చాలా ఎక్కువగా ఊహించుకోవడం, భయపడిపోవడం. ఇంట్లో ఎవ్వరికి బాగోకపోయినా ముందు వెళ్లి ఏడ్చేయడం. ఈవెన్ టీవీలో, న్యూస్‌లో కూడా ఎటువంటి బాధాకరమైన సన్నివేశం వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి చిన్న పిల్లలు ఇలాంటి వాటికి నువ్వెందుకు ఇలా చేస్తావు అనుకోని ఏడ్చుకుంటా ఉండేదాన్ననమాట. అంత సెన్సిటివ్‌గా ఉండేదాన్ని. అలా ఉంటూ ఉండే సమయంలో అత్తయ్య గారు చనిపోయారు. 2011 ఆ ప్రాంతంలో అత్తయ్య గారు చనిపోయారు. ఇంచుమించు నేను 3 నెలలు టైం తీసుకున్నాను. నేను అందులోంచి బయటికి రావడానికి. ఆవిడ చనిపోయిందని నేను తీసుకోలేకపోయాను. ఆ వెనకతల మావయ్య గారు ఉన్నవాళ్ళు ఆయన్ని బాగా చూసుకుందామని మేము, మా బావగారాళ్ళు అందరూ కూడా చక్కగా ఆయన చూసుకుందాం అనుకునే టైంకి మావయ్య గారు లేదమ్మా నేనొక్కడినే ఉంటాను. మీ దగ్గరకొస్తూ ఉంటాను అనేసని అంటూ అంటే అత్తయ్య గారు, మావయ్య గారు ఇద్దరు చాలా క్లోజ్ అయిపోయారనమాట లాస్ట్‌లో వాళ్ళిద్దరూ ఉండడం వల్ల. అలాగున్న టైంలో మావయ్య గారు కూడా ఒక సంవత్సరంన్నర గ్యాప్‌లో వెళ్ళిపోయారనమాట. ఆయన కూడా బాడీ వెకేట్ చేయడం జరిగింది. వెంటనే ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోవడం. ఆ టైంలో మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. అటుపక్క పిల్లలు చూస్తే చిన్న పిల్లలు, ఇటు పెద్దవాళ్ళకి చూసుకోవాలా, ఇటు పిల్లల్ని చూసుకోవాలా. మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలనమాట. బావగారి పిల్లలు కొంచెం 8, 9 అట్లా ఉన్నారు. మా వాడైతే చిన్నోడు. ఇద్దరు పిల్లలకి 8 సంవత్సరాలు తేడా అనమాట. పాప 8థ్ అయితే వీడు ఫస్ట్, సెకండ్ అలాగా ఆ గ్యాప్‌లో ఉండేవాళ్ళమనమాట.
సో ఇటు పిల్లల్ని చూసుకోలేక, అటు వాళ్ళని చూసుకోలేక, ఈ స్ట్రగుల్స్ లోని యాంగ్జైటీ, స్ట్రెస్ అన్నమాట. అక్కడ నా అనారోగ్యానికి కారణం ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, యాంగ్జైటీ ఎక్కువ ఫీల్ అయిపోవడం, ఏదో అయిపోతుందన్న భయం. అంటే వాళ్ళు చనిపోతారన్నదాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడేదాన్ని కాదు. వాళ్ళు ఉండాలనుకునేదాన్ని. కానీ తెలిసిందే కదా! ఎవరైనా చనిపోవాల్సిందే. తర్వాత ఈ పిల్లలకి కూడా చిన్న చిన్న అనారోగ్యాలు, వీళ్ళకేంటంటే చిన్నప్పుడు కొంచెం ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చేవన్నమాట. ఏంటి హాస్పిటల్స్‌కి అస్తమాను ఇదేదో గుడికి వెళ్తే పుణ్యమైనా వస్తది. ఈ హాస్పిటల్స్ చుట్టూ పిల్లల కోసం తిరుగుతా వస్తున్నాము. ఏంటి ఎలాగా అనుకుంటూ ఎక్కువ ఆలోచిస్తా ఉండేదాన్ని. అంటే అప్పుడు నేను జాబ్ అయితే ఏం చేసేదాన్ని కాదండి. ఇంట్లోనే ఉండేదాన్ని. వీళ్ళకి వండి పెట్టేయడం, ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోవడం, ఖాళీ అయితే ఉండేది కాదు. కానీ పని చేస్తున్నా మనకిక్కడ ఎప్పుడు కూడా పని ఏ పని చేస్తున్నా మనకిక్కడ ఆలోచనలు మాత్రం వేరే వేరేగా ఉంటాయన్నమాట. సో, ఆ థాట్ ప్రాసెస్ వేరే వేరేగా వెళ్ళిపోతా ఉండేది. ఆ స్ట్రెస్ గాని, ఏది గాని. చేసే పని చేస్తానే ఉండేదాన్ని. ఇలాంటి సిట్యుయేషన్‌లో నాకు ఈ గ్యాస్ట్రిక్ రావడం జరిగిందన్నమాట. అయితే చాలా మందికి తెలుసు, పెదవీర్రాజు గారంటే విశాఖపట్నంలో పెద్ద డాక్టర్. అతని దగ్గర, ఈ శివరామరాజు గారని ఆయన దగ్గర అందరికి చూపించేశాక, ఫైనల్ గా శివరామరాజు గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన చాలా జెన్యూన్ గా చెప్పారు. అమ్మా, నీకున్నది అసలు ఏమీ లేదు. నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీ కూడా నువ్వు ఈ క్షణం తినొచ్చు. నీకున్నది మెంటల్ గా నువ్వు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నావు. అది నువ్వు గనక తగ్గించుకుంటే నీ అనారోగ్యం ఏమీ కాదు. చెప్తున్నాను కదా, నువ్వు ఇప్పుడే మిరపకాయ బజ్జీ తిను. నువ్వు ఆహార పరంగా నువ్వు ఏ మార్పులు చేసుకోని అవసరం లేదు. ఆ టైంలో నేను బాగా ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే నిద్ర పట్టకపోవడం అండి. రాత్రి అయితే భయం వేసేది విపరీతంగా. 3 నెలలు నేను నిద్రపోలేదంటే నమ్మరు. భయం వేసేది, ఏడుపు వచ్చేసేది. వీళ్ళందరూ ఎలా పడుకుంటున్నారు, నేను ఎందుకు నిద్ర పట్టలేకపోతుంది నాకు అసలు. ఇంకా నిజంగా ఒక గోర్ఖా ఏ విధంగా అయితే కాపలా కాస్తారో అలాగా కాపలా కాస్తా ఉండేటట్టుగా అనిపించేది. నిద్ర పట్టకపోవడం మూలంగా దాని ఎఫెక్ట్ మార్నింగ్ ఉండేది. అలాగా ఆ టైంలో మా అమ్మగారు రావడం, రమ్మని చెప్తే ఆవిడ రావడం, మళ్ళీ అక్క వాళ్ళ పాప రావడం. ఇలాగా ఎప్పుడు నేను కొంతమందికి నేనే వండి పెట్టేదాన్ని. అలాంటిది కాస్త నేను ఫుల్ డిపెండెంట్ అయిపోయాను. ఇంట్లో ఎవరు లేకపోతే నేను ఒక్కదాన్ని ఉండడానికి భయపడేదాన్ననమాట. ఎందుకో తెలియని భయం. అదేంటన్నది నాకు తెలిసేది కాదు. అలాంటి సిట్యుయేషన్‌లో మా తోటికోడలొచ్చి, సునీత తను అప్పటికే ధ్యానం చేస్తుంది ఒక 5, 6 ఇయర్స్ నుంచి. సునీత ధ్యానం చేసుకో, దేనికైనా అదే మార్గం. ఏం లేదు, శ్వాసని గమనించు అంతే, ఇంక అంతకు మించి ఇంక చేసేదేం లేదు అనేసని చెప్పారు. సరే కదా అని నేను ఇంట్లో కూర్చొని చేసేదాన్ని. కానీ నాకు విపరీతమైన ఆలోచనలు. నేను రావడమే మానసిక భయాలతో వచ్చాను నేను. శారీరక భయానికి ఎక్కువగా ఆలోచించుకొని, దానికి మానసికంగా ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతూ నేను ఆ భయాలతో వచ్చాననమాట. సో, అప్పుడు ఆ టైంలో నేను ధ్యానం చేస్తా ఉంటే ఆలోచనలు విపరీతంగా వచ్చేసేవి. ధ్యానం అంటున్నారు, ఏంటి ఎంత ఆలోచనలొస్తుంటే ఇంకసలు ఏం కూర్చోబుద్దేస్తది. కూర్చున్నప్పటి నుంచి ఎప్పుడు లేచిపోదామా అనేసన్నట్టుగానే ఉండేది. సో, నాకు ఇంట్లో ఉంటే ఇలా కాదు. నాకు ధ్యానం గురించి ఇంకెవరైనా ఇంకా బాగా చెప్పేవాళ్ళు ఉంటారేమో అనుకోని, అలాగా వెతుక్కుంటూ మా ఏరియాలోనే వాళ్ళని వీళ్ళని అడిగితే ఇక్కడ ఎవరైనా మెడిటేషన్ గురించి చెప్తారా అనుకుంటూ అలా వెళ్ళడం జరిగింది. అక్కడ బాజీ జంక్షన్‌లో భవానీ మేడం అనేసని సీనియర్ పిరమిడ్ మాస్టర్ అండి ఆమె. భవానీ మేడం గారు కలిసారనమాట. సో, ఆవిడ ఒక సెంటర్ రన్ చేస్తున్నారు. "అమ్మ, నువ్వెప్పుడైనా ఏ టైంలోనైనా నువ్వు ఇక్కడికొచ్చి కూర్చొని నువ్వు ధ్యానం చేసుకోవచ్చు" అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సో, అలాగా ఆవిడతో కొంచెం పరిచయమయ్యాక, అక్కడ కొంతమంది మాస్టర్స్ కలిసాక చెప్పారనమాట. "ఏదైనా సరే మనం చేసుకున్నదే మనం తెచ్చుకున్నదే. మనం ఎప్పుడైతే ఆ జ్ఞానం లేకపోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. నువ్వు ధ్యానం చేసుకో, నీకు తగ్గుతా ఉంటది. అలాగే బుక్స్ కూడా చదువుతా ఉండు" అని చెప్పారు. అదే టైంలోనే నేను క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మా ఇంట్లోనే ఆ మాస్టర్సే ఒక 40 రోజులు ఇంట్లోనే, మా చుట్టుపక్కల వాళ్ళతో, అపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళం. వాళ్ళతో నేను క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. అయినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నాకేమి తగ్గినట్టేమి అనిపించట్లేదు. బట్ నాకేమి సాటిస్ఫాక్షన్ లేదు. అలా కొన్ని రోజులు ధ్యానం చేద్దాం చేస్తుండేదాన్ని. బట్ నాకు అంటే కొందరు చెప్పేవారు, నేను ఇలా కూర్చోగానే ధ్యానంలోకెళ్ళిపోతాను. నాకసలు తెలీదు. నాకసలు బయట జరిగేది తెలీదని. కానీ వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ చెప్తుంటే నాకు చూస్తే విపరీతమైన ఆలోచనలు. నేనెక్కడున్నానసలా? నేను ధ్యానం చేయడానికి అసలు నేను నేను సూట్ అవ్వనేమో అనుకోని ఒకానొక టైంలో నేనేం చేశానంటే, నాకు ఇంట్లో బుద్ధి వేసేది కాదనమాట. ఇంకా ఆ టైంలో నేను ఒక స్కూల్‌కి వెళ్ళాను. ఒక చిన్న స్కూల్ అన్నమాట. ఒక 2, 3 స్కూల్స్ అడుగుతా వెళ్ళాను. నాకు టీచింగ్ అయితే ఇష్టం. మ్యాథ్స్ చాలా బాగా నా ఫేవరెట్ సబ్జెక్ట్ అన్నమాట. సో, మ్యాథ్స్ చెప్దాం అనేసని ఒక చిన్న స్కూలు. అది కూడా ఒక ఏమంటారు, సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఉండే స్కూల్ అన్నమాట. పూర్ పీపుల్‌కి వాళ్ళు ఫీ లేకుండా మామూలుగా నామమాత్రపు రుసుముతో ఆ స్కూల్ రన్ చేస్తున్నారు 7థ్ వరకు.
అలాంటి ఆ స్కూల్‌లో నేను ఒకటే అన్నాను. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. నేను అందులోంచి బయటికి రావాలనంటే నేను కొద్దిగా పిల్లలతో స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు టీచింగ్ అయితే ఇంట్రెస్ట్. నేను చెప్పడం అయితే చెప్తాను. మీరు తీసుకుంటాననంటే నేను మ్యాథ్స్ చెప్తానండి అనేసనంటే వాళ్ళు నాకింకా అంటే మామూలుగా అయితే టీచింగ్ అనగానే ఏవో టెస్ట్‌లు పెట్టి ఇవి ఫిల్ చేయండి అదని ఇదని అంటారు. వాళ్ళసలు నాకదేం చేయకుండా రండి మేడమ్ సరే అయితే ఒక గంట అన్నారు. యాక్చువల్‌గా ఆ టైంలో కూడా మ్యాథ్స్‌కి కూడా సరైన టీచర్ లేరక్కడ. సరే కదా అని నేను వెళ్ళడం మొదలుపెట్టాను. 1 అవర్ అనుకుని వెళ్ళినదాన్ని. ఆ 1 అవర్‌లో కూడా గ్యాస్ట్రిక్ అనేసని అటుకులు, బెల్లం వేసుకొని అలాంటివి మధ్యలో వాటర్ ఎక్కువ తాగాలని కొన్ని కొన్ని భయాలనమాట. అమ్మో! పేగులు ఆరిపోతాయంట, నీళ్ళెక్కువ తాగాలి లేకపోతే యాసిడ్స్ వచ్చేస్తాయి. ఇవుంటాయి కదా! సో, వాటర్ పట్టుకెళ్ళడం, టైమ్ టు టైమ్ వాళ్ళకి స్నాక్స్ ఇచ్చిన టైంలో నేను తినడం, వాళ్ళు తిన్నా తినకపోయినా. ఇలాంటి సిట్యుయేషన్‌లో అలాగా నేను రెగ్యులర్‌గా ఒక గంట అనుకున్న దాన్ని కాస్త ఒక పూటకి వెళ్ళిపోయేదాన్నండి. ఆ ఒక పూట కాస్త నేను కంప్లీట్‌గా 2 పూటలు వెళ్ళేదాన్ని. అంటే మా ఇంటికి కొంచెం దూరమే అయినప్పటికీ ఉదయం వెళ్లి, మధ్యాహ్నం వచ్చి భోంచేసి, మళ్ళీ తిరిగి వెళ్ళి ఇదంతా కూడా నేను సర్వీస్ ఓరియెంటెడ్‌గానే చేశాను తప్పితే సాలరీగా చేయలేదు. కానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. పిల్లలతోటి వాళ్ళకి చెప్తూ వాళ్ళు ఒక్క వరకు నేను చెప్పింది వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళు రిప్లై ఇచ్చినా కూడా వీళ్ళకి నేను చెప్పగలుగుతున్నాను. వాళ్ళు క్యాచ్ చేయగలుగుతున్నారు. ఈ హ్యాపీనెస్‌లోని అలాగా నేను ఇంచుమించు 2.5 సంవత్సరాలు చేశాను. తర్వాత నా అనారోగ్యాలన్నీ పోయాయండి. ఇంగ్లీష్ మెడిసిన్ నేనైతే నిద్ర పట్టడానికైతే మెడిసిన్ ఇచ్చారు డాక్టర్ గారు. ఆ మెడిసిన్ వాడుతూ ఉండేదాన్ని. తర్వాత నేను దాన్ని హోమియోలోకి మార్చుకున్నాను. ఇంగ్లీష్ మెడిసిన్ అంత మంచిది కాదు కదా! అని హోమియోలోకి వెళ్ళడం జరిగింది. ఆ హోమియో మెడిసిన్ తీసుకుంటూ కొన్నాళ్ళకి ఆ హోమియో కూడా ఆపేశాను. నాకే అనిపించింది. నాకే మెడిసిన్ అవసరం లేదనేసని. ఆ హోమియో వాడుతూ అది కూడా ఆపేసి ఇంకా నేను స్కూల్‌లో ఎందుకు మానేశానంటే నాకెక్కువ ఫంక్షన్స్ అన్నమాట. ఇంట్లో అటుపక్క, ఇటుపక్క అత్తగారింట్లో, అమ్మగారింట్లో ఆడపిల్లలెక్కువ. మెచ్యూర్ ఫంక్షన్‌లని, పెళ్ళిళ్ళని ఇంకా లైన్‌గా స్టార్ట్ అవ్వడంతోటి, నేను సర్వీస్ ఓరియెంటెడ్‌గా చేస్తాను కాబట్టి వాళ్ళు నన్ను కంపల్సరీగా రావాలి అని చెప్పడానికి లేదు. కాబట్టి నేను ఎక్కువ సెలవులు పెట్టేస్తున్నాను. పిల్లలు అనవసరంగా డిస్టర్బ్ అవుతున్నారని నాకే అనిపించి సార్‌కి చెప్పేసాను. సార్ అన్నారు, "మీరెప్పుడైనా రావాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చు మేడం" అనేసని వాళ్ళు అనడం జరిగింది. తర్వాత నాకు మళ్ళీ ఆ టీచింగ్ టైమ్‌లోనే నాకు అనిపించింది ఇన్నర్ నుంచి. నేను మొత్తం టైమ్ అంతా ఇలాగే పెడుతున్నాను. నేను ధ్యానం అన్నది ఒకటి నాకు పరిచయమైంది. దానికోసం టైం పెట్టట్లేదని లోపల నుంచి బాగా అనిపించేది నాకు. సరే స్కూల్ మానేశాను. తర్వాత మళ్ళీ ఏం చేయాలో అర్థమయ్యింది కాదు. ఎందుకంటే అప్పుడసలు అంతకుముందు ఖాళీగా ఉండేదాన్నే కాదు. మళ్ళీ అలాగే ధ్యానంలో కూర్చోవడం మొదలుపెట్టాననమాట. అలాగా నేనొక్కదాన్నే కూర్చునే కన్నా ఏ పని చేసినా నలుగురితో కలిపి చేస్తే నాకు హ్యాపీనెస్ అనేది నాకు అర్థమైంది ఇక్కడికొచ్చాక. నా ఒక ఆంటీ ఉండేవారు. నేను 15 మందితో క్లాస్ స్టార్ట్ చేస్తే ఫైనల్‌గా ముగ్గురం తేలామనమాట. 40 డేస్ క్లాసెస్ అయ్యేటప్పటికి. వాళ్ళతో కూర్చొని నేను మా ఇంటికొచ్చేయండి. వాళ్ళు కూడా ఏమనేవారంటే, మా ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే బాగుందనేవారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూర్చోలేకపోయేవారట. సో, నేను కూడా రండి మా ఇంటికి రండి. అదే టైం పెట్టుకుందాం. మధ్యాహ్నం 2-4 ఆ టైం మీకు ఖాళీయే, నాకు ఖాళీయే కాబట్టి కూర్చొని అప్పుడు మెడిటేషన్ చేసుకుందాం అనేసని బుక్ రీడింగ్ కూడా చేసేదాన్ని అప్పట్లో. అలాగా చేసుకుంటూ ఉండే సమయంలో చక్కగా మళ్ళీ అంతా లైఫ్ అంతా మామూలుగా అయిపోయింది. అంతా బాగుంది. పిల్లలు బాగున్నారు అనుకునే సమయంలో కరెక్ట్‌గా కరోనా టైం అండి. కరోనా టైం వచ్చేటప్పటికి నిజంగా ఎలా అంటే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. మేము చెన్నైలో కొన్నాళ్ళున్నాము. అక్కడ మా వారి కొలీగ్ అన్నమాట. ఫ్రెండ్ కూడా. ఆ అబ్బాయి చనిపోవడం. వాళ్ళ వైఫ్ చాలా మంచావిడ. ఆమె చాలా ఈ యాంకర్ సుమ ఎలా అయితే ఉంటుందో నాకు ఆ అమ్మాయిని చూసాక లైఫ్ ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా! ఎందుకు సీరియస్‌గా బాధగా ఉండడం అనిపించేదన్నమాట అమ్మాయిని చూసి. అలాంటి అమ్మాయి ఆ హస్బెండ్ చనిపోవడం, మా ఇంటి పైనున్న ఒకతను మళ్ళీ మా వారి డ్యూటీ అతనే. కొలీగ్. అతను చనిపోవడం ఇవన్నీ మళ్ళీ బాధలొచ్చేసాయి. అంతకు వరకు హ్యాపీగా అంతా వెళ్తుందనుకున్న సమయంలో మళ్ళీ వీళ్ళు చనిపోవడం యాక్సెప్టెన్స్ మళ్ళీ లేదు. ఏంటి వీళ్ళెందుకు వెళ్ళిపోయారు? వీళ్ళు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు కాదు. మళ్ళీ స్ట్రగల్ నాలో ఇన్నర్‌లో. ఆ టైంలో మళ్ళీ తిరిగి ప్రాబ్లమ్ మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ ట్రిగ్గర్ అయింది. సేమ్ ఇష్యూ. మళ్ళీ కంగారు, ఆందోళన, నిద్ర పట్టకపోవడం. మళ్ళీ కాకపోతే మంచి కరోనా టైము. బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడు మా వారు సరే లేదులే మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను పదా అన్నారు. నాకు ఇంగ్లీష్ మెడిసిన్ వద్దు అని హోమియోకి వెళ్ళాం. హోమియో ట్రై చేసినా కూడా అది అవ్వలేదు. మళ్ళీ ఇంక ఇంగ్లీష్ మెడిసిన్‌కి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో బయటికి వెళ్ళలేను స్కూల్‌కి వెళ్దామంటే లాక్‌డౌన్ అంటున్నారు. బయటికి వెళ్తే తోముకోవడాలు, చేతులు కడుక్కోవడాలు, స్నానాలు. ఆ టైంలో ఇంకేం చేయాలని అలాగే చూసుకుంటా ఉంటే నాకు లక్ష్మీ ప్రసూన మేడం అని స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఒక పిల్లర్ అండి ఆమె కూడా అప్పుడు. ఆమె వీడియో చూడడం జరిగింది. అయితే నేను 2016లో ధ్యానంలోకొచ్చినప్పుడు స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ పేరు విన్నాను. అంటే ఇవేవో బుక్స్ ఉంటాయంట. అది చదివితే అనారోగ్యం తగ్గిపోతదంట
అంతవరకు అంటా వరకే నాకు తెలుసు. ఏంటి పుస్తకం చదివితే అనారోగ్యం తగ్గిపోతదా? అవునా? అనుకుని కూరుకున్నాను. బట్ ఆ స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లోనే నేను స్టాండర్డ్‌గా ఇలాగుంటాననైతే నేను అస్సలు ఊహించలేదండి ఆ రోజున. అయితే అప్పుడు ఆ లక్ష్మీ ప్రసన్న మేడం వీడియో చూడడం. వీడియో చూసి ఆవిడ ఒక చాలా పెద్ద ఇష్యూ నుంచి ఆవిడ ధ్యానం ద్వారా బయటికి రావడం జరిగింది. ఆవిడ ఎక్స్‌పీరియన్స్ చూసి ఓకే. ఆవిడకి తగ్గినప్పుడు నాకెందుకు తగ్గుతుంది? అది చిన్న ఇష్యూ కదా! అని చెప్పేసని మళ్ళీ అందులో ఉన్న ఒక ఫోను నంబర్‌కి కాంటాక్ట్ చేయడం. ఈ జూమ్ ద్వారానేనండి. అంతా ఆన్‌లైన్ అప్పుడంతా కూడా ఆన్‌లైన్. ఆఫ్‌లైన్ ఏం లేదు. సో, ఆన్‌లైన్‌లోనే క్లాసెస్ వినడం. అక్కడ నాలెడ్జ్ తీసుకోవడం. స్పిరిచ్యువల్ టాబ్లెట్ అన్న దాంట్లోకి నేను ఎంటర్ అవ్వడం. అక్కడ లెవెల్ 1 క్లాసెస్ అన్నమాట. అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఒక డాక్టర్ అవ్వాలనంటే బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ ఏ విధంగా అయితే చెయ్యాలో, ఇక్కడ స్పిరిచ్యువల్‌గా ఒక కౌన్సిలర్ అవ్వాలనంటే లెవెల్ 1 క్లాసెస్ చేయాలన్నమాట. సో, ఆ విధంగా నేను లెవెల్ 1 క్లాసెస్ చేయడం. స్పిరిచ్యువల్ టాబ్లెట్ అన్నది ఒక ఒక ఆర్గనైజేషన్. అంటే వీళ్ళందరికీ మూలం ఒకళ్ళేనండి. నేను 'గుడాకేశ' చూసాను, 'తటవర్తి రాఘవరావు' గారిది చూసాను. భీమనేని వంశీకిరణ్ గారిది చూసాను. న్యూటన్ గారిది అంటే వీళ్ళందరూ నాకు ఈ ప్రాసెస్‌లో నాకు తెలుస్తా ఉన్నారు. కానీ వీళ్ళందరికీ మూలం చెట్టుకి వేరు ఏదైతే మనకి పత్రి సార్ ఉన్నారో వాళ్ళే. కాకపోతే వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ జ్ఞానాన్ని పంచడం అనేది మొదలుపెట్టారనమాట. సార్ డాక్టర్ కాబట్టి ఆయన ఆ ధ్యానంని నమ్మి అందులో కొంచెం రీసెర్చ్ చేసి ఏ అనారోగ్యాలు ఏ విధంగా వస్తున్నాయి? ఏ ఆలోచన ద్వారా వస్తున్నాయి? సో, మనం అక్కడ ఏ విధంగా ఆలోచించాలి? ఏ విధంగా మన గుణాలను సరిచేసుకోవాలి? అని ఒక్కొక్క అనారోగ్యానికి ఒక్కొక్క టాబ్లెట్ పుస్తక రూపంలోనండి ఇక్కడ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అంటే ఇక్కడ ఆత్మకి, బుద్ధికి మందనమాట. అక్కడ ఎప్పుడైతే ఆ జ్ఞానం మన ఆత్మకి ఎప్పుడైతే ఇస్తామో ఆ అనారోగ్యం ఏదైనప్పటికీ వేర్లతో సహా కూకటి వేళ్ళతో అంటారు చూసారా అండి? మొత్తంగా పోతుంది. లైఫ్ లాంగ్ మెడిసిన్ అవసరం లేకుండా అన్నమాట. సో, ఇది నాకు తెలిసాక నాకసల చిన్నప్పుడు ఒక కోరిక ఉండేదండి. ఇది నిజంగా ఫ్రాంక్‌గా నాకు డాక్టర్ అవ్వాలి. సర్వీస్ చేయాలి. ఫ్రీగా మెడిసిన్ ఇవ్వాలి. ఫ్రీగా వాళ్ళకి ఉచితంగా వైద్యం చేయాలి. ఈ టైప్ ఆఫ్ కలలైతే ఉండేవి. కానీ అవన్నీ అవుతాయని అనుకోవడానికి లేదు కదా! మేము ముగ్గురము. నేను మధ్యలో అమ్మాయిని. అక్క ఉండింది. అది బైపీసీ తీసుకుంది. తను బైపీసీ తీసుకున్నప్పుడు ఈ బొద్దింకలు, కప్పలు ఆటిని చూస్తే నాకసలు అటు పక్కకి వెళ్ళబుద్ధి అవ్వక నేనింక బైపీసీ వైపే వెళ్ళలేదు. తర్వాత నేను డిప్లొమా చేయడం జరిగింది. సో, తర్వాత చ ఎం చదువుతుండగానే మ్యారేజ్ అయిపోవడం. ఇంకా తర్వాత నేనింక ఈ డాక్టర్ అనేది ఇంక పూర్తిగా మర్చిపోయాను. ఎప్పుడైతే నేను ఈ లెవెల్ 1 క్లాసెస్ అవుతున్నాయో, అక్కడ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఫస్ట్ అడిగిన క్వెషన్ ఏంటంటే, "మీరు చిన్నప్పుడు డాక్టర్ కావాలని కోరుకున్నారా?" యెస్. నాకైతే ఆ కోరికుంది. ఫ్రీగా సర్వీస్ చేయడం అన్నది కూడా ఇప్పుడు నేను చేస్తున్నదదే. ఎప్పుడైతే ఈ లెవెల్ 1 క్లాసెస్ వింటూ, ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ, అంటే అసలు మనం ఎందుకు ఈ జన్మ తీసుకున్నాము? ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళని, ఎటువంటి పరిస్థితులను గాని, ఎటువంటి మనుషులను గాని మనం ఫేస్ చేస్తున్నామంటే, అది మన యొక్క డిజైనే. ఇది అంతకుముందు యాక్సెప్టెన్సీ ఉండేది కాదు. ఇప్పుడు ఆ యాక్సెప్టెన్సీ రావడం. జ్ఞానం తీసుకోవడం వల్ల అంటారు కదా! జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనేసని. సో, ఈ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండడం వల్ల నాకు ఉన్న బ్లాక్స్ అన్ని ఒక్కొక్కటి వదులుకుంటూ విపరీతమైన అటాచ్‌మెంట్ అన్నమాట ఫ్యామిలీ తోటి. అది కూడా అంటే ఇప్పుడు ఒక పక్షిని ఏ విధంగా అంటే దాన్ని బంధించకూడదు. ఉంచాలి అలాగా. దాన్ని పూర్తిగా వదిలిపెట్టేస్తే ఎగిరిపోతుంది. అలాగని పూర్తిగా బంధించేస్తే చచ్చిపోతుంది. మన మోహం కూడా అలా ఉండకూడదు. అది నా పిల్లల పట్ల నాకంత మోహం ఉండేది. ఎలా అంటే వాళ్ళకి ఏది రాకుండా వాళ్ళకి రాకముందే నేను ప్రికాషన్స్ తీసుకునేటట్టుగా ఉండేది వాళ్ళకి ఒకానొక టైంలో వాళ్ళకది ఇబ్బంది పెట్టేది. పాపం వాళ్ళు చిన్న పిల్లలు ఎక్స్‌ప్రెస్ చేయలేరు కదా! ఇప్పుడు పాప ఫ్రెండ్లీగా తను ఇప్పుడు ఎంబీఏ చేస్తుంది. ఇంటర్ తర్వాత నుంచి అది ఎక్స్‌ప్రెస్ చేయడం చిన్నప్పుడు నువ్వు అలా చేసేదానివమ్మ నాకది నచ్చేది కాదు. అంటే మనం ఓవర్ కేరింగ్ అన్నమాట. ఓవర్ వెల్మింగ్ అంటారు చూసారా? పిల్లల్ని మరీ అతి మోహంతో పెంచడం కూడా ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ చుట్టూ ఒక బందీ చేసినట్టే మనకు తెలియకుండా మన మోహంతో బందీ చేస్తున్నాం. సో, ఇవన్నీ నేను తెలుసుకున్నానన్నమాట. అరిషడ్ వర్గాలలో ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహం, మద, మాత్సర్యాలు. సో, ఇది ఎక్కడ వాటిని మనం అణగదొక్కకూడదు. వాటిని అణగదొక్కితే అవే అనారోగ్యాలు. అలా కాకుండా వాటిని ఎక్కడ ఓకే. నాకిది ఎందుకొచ్చింది? దీనివల్ల నాకేమైనా ఉపయోగం ఉందా? ఆ జ్ఞానంతో దాన్ని మనం తిప్పికొడితే గనక అది మనం కరెక్ట్‌గా ఉన్నట్టన్నమాట. అంటే ఇక్కడ మళ్ళీ
ఏదైనా సరే ఉంటే అనగదొక్కుకోవాలి, చెయ్యాలి అంటారు. అనగదొక్కకూడదండి. ఎందుకంటే అనగదొక్కితే ఏదో ఒక రోజున తిరిగి మళ్ళీ అది లేస్తుంది. దాని రీజన్ మూలంలోకి వెళ్ళాలి. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు ఒకళ్ళు నాకు హాని చేశారు. తిరిగి నేను వాళ్ళని హాని చేస్తే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎవరి కర్మ వాళ్ళకుంటుంది. అతను హాని చేశాడు నాకు. అతని కర్మ అతనిదే. వదిలేయడం, వీలైతే క్షమించడం లేదా న్యూట్రల్‌గా ఉండడం. అది ఇక్కడ ఈ జ్ఞానం తెలుసుకున్నాక చాలా వరకు వదులుకున్నానండి. పిల్లల మీద ప్రేమ, మరీ అటాచ్‌మెంట్ అవి కూడా తగ్గించుకున్నాను. ఎలా అంటే వీళ్ళు డ్యూటీకి వెళ్లి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు లేట్ అయినా సరే ఇంకా కంగారు పడిపోయేదాన్ని. బయటికి ఇంట్లోకి తిరుగుతూ ఉండేదాన్ననమాట. అలాంటి యాటిట్యూడ్ ఉండేదాన్ని కాస్త ఇప్పుడు మా పాప ఎంబీఏ వెళ్ళినా సరే ఎక్కువ దాని గురించి ఆలోచించకుండా అప్పుడప్పుడు మాట్లాడుతూ రెగ్యులర్‌గా మెసేజ్ చేస్తూ ఫ్రీగా ఉండగలుగుతున్నానంటే నేను తీసుకున్న ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్ నాలెడ్జేనండి. సో, అసలేంటి స్పిరిచ్యువల్ టాబ్లెట్ నాలెడ్జ్ అంటే మనకి అందరికీ తెలిసిన విషయమే. మనకి అనారోగ్యం రాగానే వెంటనే అల్లోపతి మెడిసిన్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా చక్కగా మనకి ఎంతో ఎంత భరించలేని పెయిన్ అయినా సరే ఒక టాబ్లెట్ ద్వారానో, ఒక ఇంజెక్షన్ ద్వారానో ఆ పెయిన్‌ని తాత్కాలికంగా మనకి ఉపశమనం అనేది పొందజేస్తుంది. అది మనకి శరీరం వరకు వెళ్తుందన్నమాట ఆ ట్రీట్‌మెంట్. అదే గనక మనం హోమియోపతి మెడిసిన్ తీసుకున్నామనుకోండి, అది ఇంకొంచెం ముందుకు వెళ్లి మనకి మనసుకి మనం వెళ్ళగానే డాక్టర్‌లేమంటారు, మన గురించి బాగా అడుగుతారు. మీకెలాంటి టైంలో కోపమొస్తుంది? మీకెలాంటి టైంలో ఆనందంగా ఉంటారు? మీరెలా షేర్ చేసుకుంటారు? సో, ఇవన్నీ మనసుకు సంబంధించిన ట్రీట్మెంట్ అన్నమాట. సో, ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్ అన్నదేంటంటే శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఈ బుద్ధికి ఆ జ్ఞానాన్నిస్తూ, ఆత్మకి ఆ సరైన ఈ ఈ ఈ ఆధ్యాత్మిక గుళికలు ఏవైతే మాకు ఇచ్చారో వాటిని మేము తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అది ఎటువంటి అనారోగ్యం షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, బీపీ కావచ్చు, ఎటువంటి అనారోగ్యమైనా సరే అది మొత్తంగా ఇంకా టాబ్లెట్ లేకుండా పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే, అది ఆచరించే వారి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. చెప్పింది తూచా తప్పకుండా అలా చేసినట్లయితే గనక అలాగ బయటపడిన వాళ్ళేనండి ఆ అనారోగ్యానికి కౌన్సిలర్స్‌గా ఉంటున్నారు. ఒక సమయంలో డాక్టర్లు ఈమె ఇంక బతకదు అనుకున్న ఆమె ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయ్యారండి. అటువంటి వాళ్ళు ఎంతో మంది నేను స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళని పర్సనల్‌గా కలుస్తున్నాను. అంటే ఎంతో గ్రేట్ అనిపిస్తా ఉంటుందన్నమాట. ఇక్కడ నా అనారోగ్యాన్ని నేను ఏ విధంగా తగ్గించుకున్నాననంటే, నాకిక్కడికొచ్చాక ఒక విపరీతమైన హ్యాపీనెస్ వచ్చింది. సో, నాకు తెలిసిన ప్రతీదీ పంచడం. ఈ నాలెడ్జ్ ఏదైతే తీసుకుంటున్నానో, ఆ నాలెడ్జ్ ఇమ్మీడియేట్‌గా మన పత్రి గారు ఏదైతే చెప్పారో, ఏ తెలిస్తే చెప్పు. వెంటనే ఇంకా ఎవరికి ఫోను చేసినా, ఎవరు చెప్పినా ధ్యానం చెయ్యు. అలాగే ఇలాగ ఒక నాలెడ్జ్ ఉంది. ఇది తీసుకో. నీకు కావాలంటే చెప్పు. మా కౌన్సిలర్స్‌తో మాట్లాడతాను, చేస్తాను అని వాటికి వా ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలో అవన్నీ నేనిస్తాను అని. లేదు మా ఇంట్లో వాళ్ళంటారా నేనొక్కదాన్నే వెజిటేరియన్ అండి. తర్వాత తర్వాత మా వారు వెజిటేరియన్ అయ్యారు. మెడిటేషన్ కూడా చేస్తారు. పాప ఆహ్, పూర్తిగా కాదు ఎగ్ వరకు తను తీసుకొని వెజిటేరియన్‌గా మారింది. బాబయితే మటుకు ఇంకా కంప్లీట్‌గా రావాల్సింది తను. సో, ఇలా ఇంకా మా అమ్మగారి ఇంట్లో గాని ఎవరు కూడా మెడిటేటర్ గాని వెజిటేరియన్ కాదు. సో, నాకిదొక ఛాలెంజే. ఒకానొక టైంలో నేను మెడిటేషన్‌కి పిరమిడ్‌కి వెళ్తానన్నా కూడా ఎందుకు అక్కడికి వెళ్ళడం ఏంటి? ఇక్కడ ఇంట్లో ఉండే చేసుకోవచ్చు కదా! అనేసని మా నాన్నగారు అడిగేవారనమాట. అంటే ఇంట్లో మా హస్బెండ్ మటుకు నాకు కంప్లీట్‌గా ఎందుకంటే నేను ఎలాగ స్ట్రగుల్ అయ్యానో మా వారు కళ్ళారా చూసారు కాబట్టి నాకెక్కడ హ్యాపీనెస్ ఉందో అక్కడ ఆ పని చేసుకోవడానికి మా వారు నాకు పూర్తిగా అవకాశాన్ని ఇచ్చారండి. అలాగని నేను పై ఊర్లకైతే వెళ్ళలేను గానీ విశాఖపట్నంలో ఉన్నంత వరకు ఏవేవైతే నా వరకు నేనేం చేయగలనో అవి నేను చేస్తూ నా సర్వీస్ మాక్సిమం నాదంతా కూడా జూమ్‌లోనే ఉంటుందండి. జూమ్ ద్వారానే నేను అందిస్తూ ఉంటాను. ఆహ్, సో, ఇక్కడ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ గురించి ఒక చిన్న పరిచయం నేను చెప్తానండి. స్పిరిచ్యువల్ టాబ్లెట్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన డాక్టర్ గోపాలకృష్ణ గారు ఒక ఎంబీబీఎస్ డాక్టర్. ఆయనకి ధ్యాన పరిచయం ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు పత్రి గారి ద్వారానే జరిగింది. అదే టైంలో న్యూటన్ గారు, ఇంకొంతమంది డాక్టర్లు సార్‌తో పాటు కలిసి ఉండేవారనమాట. అప్పుడు వీళ్ళందరూ కలిపి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని మీద నేను ఆస్ట్రల్ ట్రావెల్ ట్రై చేస్తాను. నేను థర్డ్ ఐ గురించి రీసెర్చ్ చేస్తాను అని ఇలాగ వీళ్ళు అనుకోని అలాగా ఆహ్,
ఖాళీ టైంలో అలాగా రీసెర్చ్ కింద చేసుకుంటూ ఉండేవారంట. ఆ టైంలో ఆయన ధ్యాన పరిచయం పూర్తిగా నమ్మాలి కదండీ ఎవరైనా సరే. వాళ్ళు అందులో ఎంబీబీఎస్ డాక్టర్స్. మామూలు వాళ్ళు కాదు. రుజువులు, సాక్ష్యాలతో ఓకే. ధ్యానం ద్వారా ఇవి తగ్గుతున్నాయి అనుకున్నప్పుడు పూర్తిగా డాక్టర్ జీకే గారు వెజిటేరియన్‌గా మారిపోవడం, పత్రి సార్‌ని కలవగానే తర్వాత ఇంట్లో వాళ్ళకి కూడా మారమని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇంట్లో వాళ్ళకి కూడా వెంటనే నమ్మలేదండి. వెంటనే మారలేదు కూడా. ఆయన ఒక్కొక్కళ్ళని మార్చుకుంటూ వచ్చారు. ఆ టైంలోనే అతను నిజాం హాస్పిటల్ అని వేపగుంటలో పెట్టడం జరిగింది. కింద 2 అంతస్తుల్లోని మామూలుగా అలోపతి మెడిసిన్ ఇస్తూ, పై 2 అంతస్తుల్లోని కూడా ధ్యానం ద్వారా పిరమిడ్ శక్తిని ఉపయోగిస్తూ, వాళ్ళకి పుస్తకాల నాలెడ్జ్ ఇస్తూ ట్రీట్మెంట్ ఇచ్చేవారనమాట. అటువంటి టైంలోనే అద్భుతమైన కష్టమైన కేసెస్ నుంచి బయటపడిన వాళ్ళున్నారనమాట. అప్పుడు అతనికి పూర్తిగా నమ్మకం వచ్చాక ఇంకా ఈ ఎంబీబీఎస్‌ని పక్కన పెట్టేశారండి. ఎంబీబీఎస్‌ని పక్కన పెట్టేసి ధ్యాన ప్రచారం, జ్ఞాన ప్రచారం. ఉత్తరాంధ్ర మొదలుపెట్టుకొని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆంధ్రాలో మిగతా ప్రాంతాలన్నీ చూసుకొని నార్త్, సౌత్ ఇవన్నీ అన్ని చోట్ల ధ్యాన ప్రచారం చేసుకుంటూ తర్వాత పత్రి గారు వెళ్ళమన్నాక అండమాన్ వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్నాళ్ళు ఉండడం. ఆ తర్వాత ఇంకా ఓవరాల్‌గా ఫారిన్ కంట్రీస్‌లోని ఇంకా ఆయన తిరగడం, అక్కడ ఆయన సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్ అన్నది ఏంటంటే, ఇప్పుడు మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక థైరాయిడ్ గురించి మీకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా అబ్జర్వ్ చేయండి. థైరాయిడ్ అనారోగ్యం అనేది ఎలా వస్తుందంటే, మనకి 6 చక్రాలు ఒక స్థితి ఉంటుంది. మెడిటేషన్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తాయి. ఒకటి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్ర అండ్ సహస్రార స్థితి. విశుద్ధ చక్ర ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ విశుద్ధ చక్ర ఏంటంటే, ఏ చక్ర మనం కింద నుంచి ఏ చక్ర ఇంబాలెన్స్ అవుతుందో, ఏ చక్ర పర్ఫెక్ట్ గా పనిచేస్తుందో అన్ని పార్ట్స్ బాగా పనిచేయడం జరుగుతుంది. ఆయా భాగాలన్నీ బాగా ఉంటాయి. కానీ ఏ చక్రంలో అపసవ్యతలు ఉంటాయో, అవి కొంచెం ఇంబాలెన్స్ అవుతాయో, అక్కడ ఉన్న ఆ జంక్షన్ లో అక్కడ ఉన్న ఏరియాలో పార్ట్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయన్నమాట. సో ఎప్పుడైతే విశుద్ధ చక్రం ఇంబాలెన్స్ అవుతుందో ఇక్కడ ఉండేది థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్రంథి అలాగే భుజాలకు సంబంధించిన ఇష్యూస్ అనేవి మనకు రావడం జరుగుతుంది. సో ఈ థైరాయిడ్ గ్రంథి ఎందుకు అపసవ్యత వస్తుంది అంటే గనక 2 రకాల మనుషులు మనం ఇక్కడ చూడొచ్చండి. ఒక రకమైన మనుషులు ఏంటంటే వాళ్ళు మాటని చెప్పడానికి కూడా భయపడతారు. అది వాళ్ళ అత్తగారింట్లోనా లేకపోతే హస్బెండా ఈవెన్ పుట్టింట్లో నాన్నగారికి సమాధానం చెప్పడానికి కూడా మనసులో చెప్పాలనుకున్న దాన్ని ఇక్కడి దాకా వస్తుంది గానీ ఇక్కడ అణిచిపెట్టేస్తారు బయటికి రానివ్వకుండా. ఆ ఎమోషన్ తో వాళ్ళు ఎప్పుడైతే దాన్ని అణిచిపెడతారో ఇక్కడది ఇంబాలెన్స్ అవుతుందండి. ఆ ఇంబాలెన్స్ అయినప్పుడే ఆ థైరాయిడ్ గ్రంథి మీకు తెలుసు 2 రకాలుగా ఉంటది. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అనేసి. అలాగే రెండో రకం పర్సన్స్ గురించి కూడా చెప్పుకుందాం. రెండో వాళ్ళు ఏంటంటే ఒక్క మాట చెప్పేదానికి ఒక ఒక ఆన్సర్ చెప్తే సరిపోతుంది ఒక ప్రశ్నకి. 10 రకాలుగా ఎక్కువగా మాట్లాడుతూ, అది కూడా అసత్యాలే ఉంటాయి మాక్సిమం. అసత్యాల సంగతి ఎలా ఉన్నా ఎక్కువ మాట్లాడుతూ ఉండడం. ఒకదానికి ఆన్సర్ ఇలా చెప్తే చాలన్న దానికి ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం. అటువంటి వాళ్ళకి కూడా థైరాయిడ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, మనం ఎప్పుడైతే ఈ 2 టైప్ ఆఫ్ పీపుల్ మనకి కౌన్సెలింగ్‌కి వస్తూ ఉంటారో, స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో కౌన్సెలింగ్స్ అవుతాయండి. ఆచార్య సాంగత్యం అనేసని. ప్రతి ఆదివారం కూడా 10-1 గంట వరకు జరుగుతా ఉంటాయి. ఎప్పుడైతే ఆ పేషెంట్ గార్డ్స్ మా దగ్గరికి వస్తారో, వాళ్ళు వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలుస్తదనమాట. ఎక్కువ మంది జనాలు మాకు వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, మేము చెప్పలేకపోతున్నామండి. మేము ఆహ్, మేబీ రీజన్స్ వేరే ఏదైనా కావచ్చు. భయం కావచ్చు, ఇంకేదో కావచ్చు. చెప్తే ఏమనుకుంటారో అన్న భావన వల్ల కావచ్చు. వాళ్ళ థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. దానికి మామూలుగా మిగతా ట్రీట్మెంట్‌లోనేంటంటే ఫస్ట్ పరగడుపున ఒక మెడిసిన్ వేసుకోవడం అన్నది ఉంటుంది. కానీ మాకిక్కడ సింపుల్‌గా ఏం చెప్తారంటే థైరాయిడ్ గ్లాండ్ మంచిగా మళ్ళీ ఇదవ్వాలనంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళకి మామూలుగా అయినా సరే మౌనం వహించమని చెప్తామండి. మౌనం. అది వాళ్ళకి అవకాశాన్ని బట్టి ఏ పౌర్ణమి టైంలోనో, అమావాస్య టైంలోనో, లేదు అంటే గనక ఒక 40 రోజులు ఇన్ని గంటలని పెట్టుగానో, అలాగా కౌన్సిలర్ చెప్పడం జరుగుతుంది. అలాగే సంగీతం నేర్చుకోవడం చెప్తానండి. చూడండి ఇవి 2 ఎంత సింపుల్ అసల.
ఒక శరీరానికి యోగా ఏ విధంగా మనకి ఏ అనారోగ్యానికైనా దానికి సంబంధించిన ఒక పోస్చర్ ఉన్నట్టు నడుము ఒక పోస్చర్ ఉంటుంది, మెడ నొప్పులకు భుజంగాసనం వేయమంటారు. అదే విధంగా ఇక్కడ ఈ సంగీతం అన్నది ఈ థైరాయిడ్ గ్లాండ్ మళ్ళీ తిరిగి చక్కగా సవ్యతలోకి తీసుకొస్తుంది అనమాట. ఈ విధంగా మాకు కౌన్సిలింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇదే నేను ఇంప్లిమెంట్ చేసిన టాబ్లెట్ అయితే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అండి. అంటే మనకి 3 రకాల సేవలు ఉంటాయి. సాంఘిక సేవ ఒకటి, 2 శరణాగతి సేవ ఒకటి, మూడవది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. సాంఘిక సేవ నిజంగా నాకు తెలియకుండానే నేను చిన్నప్పటి నుంచి కొంచెం సెన్సిటివ్ ఉండడం, వీలైతే మంచి చేయడం అన్నది చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి నాకు కోళ్ళు అవి చంపడం కూడా నచ్చేది కాదండి. మా ఇంట్లో అందరూ నాన్ వెజ్ తింటా ఉంటే నాకు నచ్చేది కాదు. నేను మాక్సిమం దూరంగానే ఉండేదాన్ని దానికి. తర్వాత పెళ్ళైపోయాక ఒక స్టేజ్‌కి వచ్చాక నాకు ఎవరికైనా ఏదైనా ఇవ్వడం ఇష్టం. అలాగే నేను అంటే మనం చేసేది చెప్పకూడదు. అలా నాకు చేయడంలో ఇష్టం ఉండేది. అలా నాకు చేయడానికి కూడా మా వారు పర్మిట్ చేసేవారు. సో, ఆ విధంగా సంఘ సేవ అయితే కొద్దో గొప్ప నాకున్నంతలో నేను చేయగలిగాను. ఆ తర్వాత శరణాగతి సేవ, పూజలు. ఆ స్టేజ్ దాటిందనుకుంటున్నప్పుడే లేదు 2 అదే ఒకే టైంలోని విపరీతంగా పూజలనమాట. 2 పుట్ల దీపాలు పెట్టుకోవడం. గుడికెళ్తాననంటే నేను గుడికి వెళ్తానంటే మా అక్క వాళ్ళ పాపని, మా మరదలు మా తమ్ముడు వాళ్ళ మరదల్ని నేనే చేసేస్తాను. నేను పెట్టేసుకుంటాను. కావాలంటే మీరు రూపాయి, రూ. 2 ఇచ్చేయండని. అలాగా సాంఘిక సేవ. అలాగా సాంఘిక సేవ తర్వాత ఈ పూజలు బాగా చేసేదాన్ని. అది కూడా మళ్ళీ ఎక్కువ టైం చేయలేదండి. గట్టిగా మాట్లాడితే ఒక 2, 3 ఇయర్స్ అనుకుంటా. ఆ 2, 3 ఇయర్స్ మటుకు చాలా ఎక్కువ ఉపవాసాలు గాని, భక్తి గాని, పిల్లలకి ఇంకా పూజ అంటే భయమనమాట. పండగొస్తుందంటే అమ్మ ఇంకా టార్చర్ పెడతాది. అక్కడ అడిగేయొద్దు, ఇక్కడ చేయొద్దు, భోజనంలో అన్నీ మారిపోతాయి. మడని, అదని, ఇదని. సో, అంత ఎక్కువ చేసేదాన్ని. ఆ తర్వాత వచ్చింది ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే ఇక్కడ మనం ఒక భోజనం పెడతామండి. అది భోజనం పెడితే ఆ ఒక పూటకే ఆ కడుపు నిండుతది. మళ్ళీ రెండో పూటకి ఆకలేస్తది. అంటే అక్కడ నిజంగా అన్నదాత సుఖీభవ. ఆ పూటకి అన్నం పెట్టడం గొప్పదే. కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఒకటివ్వాలి కదా! అదే మనం ధ్యానం చెప్తాం అక్కడ. ఒక ఫినాన్షియల్ ఇష్యూస్‌తో ఒక ఫ్యామిలీ బాధపడుతుందా? మళ్ళీ మనం చెప్పేది ఒకటే. ధ్యానం చేయండి, శాకాహారం పాటించండి, పిరమిడ్ శక్తిని వినియోగించుకోండి. అంటే అంతకుముందు సాంఘిక సేవలో ఈ ఈ ఈ ఈ నాలెడ్జ్ అయితే ఏదైతే ఈ ధ్యానం అన్నదాన్ని మనం యాడ్ చేయలేదు. ఇక్కడికొచ్చాక ఆ కర్మయోగాన్ని తగ్గించుకుంటూ, ఇంకా కర్మయోగం స్టేజ్ దాటేసాం. పత్రి గారు చెప్పారు కదా! కర్మయోగం, జ్ఞానయోగం పార్ట్ 1, పార్ట్ 2 అన్నట్టుగా. సో, ఈ జ్ఞానయోగంలోకొచ్చేసాక మనం చేయవలసిందేంటంటే జ్ఞానాన్నివ్వడం. ఎందుకంటే ఒక పూట భోజనం పెట్టినంత మాత్రాన, ఒక చలికాలంలో ఒక దుప్పటి అవి పంచినంత మాత్రాన వారి సమస్య తీరిపోదు. వారి సమస్యని వాళ్ళంతట వాళ్ళే బయటకు రావాలి. అప్పో దీపో భవ అన్నారు కదా! ఎవరు ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి కాబట్టి, ఆ దారిని మనం చూపించగలగాలి. అదే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. అదే ఇక్కడ నేను చేస్తున్నానండి. దాని ద్వారానే నేను అనారోగ్యం నుంచి బయటకు రావడం జరిగింది. నాకు తెలిసింది చెప్పుకుంటూ వెళ్ళడం, నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా లెవెల్ 1 క్లాసెస్ చేయించడం, అనారోగ్యం ఉన్న వాళ్ళకి కౌన్సెలింగ్స్ అవుతాయని చెప్పడం, నాకు తెలిసినంత వరకు నేను తీసుకున్న నాలెడ్జ్‌ని వాళ్ళకి పంచివ్వడం. ఈ విధంగా నేను చేసుకుంటూ రావడం జరిగిందండి. సో, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయినప్పటికీ కూడా సార్ అయితే ఇక్కడ మళ్ళీ వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్‌ని ఏది కూడా ఆపించేది ఉండదు. జస్ట్ వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ అలాగే జరుగుతానే ఉంటుంది. అది తీసుకుంటూనే మా దగ్గర కౌన్సెలింగ్స్ తీసుకొని, ఆ కౌన్సెలింగ్స్ తీసుకుంటూ రెగ్యులర్ కౌన్సెలింగ్స్ 15 రోజులకు ఒకసారి వస్తూ ఉండి, ఆ తర్వాత వాళ్ళకి తగ్గుతుంది అనుకున్నాక నెమ్మదిగా డోస్ తగ్గించుకొని డాక్టర్ గారు ఇంకా అవసరం లేదు ఫైనల్‌గా అని చెప్పాక అప్పుడు వాళ్ళు మానడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా కౌన్సెలింగ్స్ అనేవి ఉంటాయి. అలాగే ఆనంద బ్రహ్మ ఇది కూడా పత్రి గారే చెప్పారు. నిరంతరం ఆనందంగా ఉండడం కోసమే మనం ఇక్కడ జన్మ తీసుకోవడం జరిగింది. కానీ అది మనం తెలియక ఏం చేస్తామంటే ఈ సంసారం అనే సాగరంలో పడిపోయాక దాన్ని మర్చిపోయి ఎప్పుడు దుఃఖం వచ్చినప్పుడు అమితంగా దుఃఖపడిపోవడం, సంతోషం వచ్చినప్పుడు ఏదైనా అధికంగానే ఉంటుంది. ఇంబాలెన్సింగ్ అంటూ ఉండదు. అంటే సుఖదుఖాల్లో సమ సమానంగా తీసుకునే స్థాయి అన్నది అప్పటికి ఒక ధ్యాని కాని వాళ్ళకు ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఉండరని అయితే అనను గాని
చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని తీసుకోగలుగుతారు. కానీ ఇందులోకి వచ్చాక రెండింటిని సమానంగానే తీసుకోవాలి అన్న నాలెడ్జ్‌ని మనం ఇక్కడ తీసుకోవడం తెలిసాక సగం అనారోగ్యాలు పోతాయన్నమాట. ఈ ఆనంద బ్రహ్మ అన్నది కూడా డాక్టర్ జీకే గారు ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ వస్తున్నారనమాట. ఈ ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్ అంటే ఏం లేదండి. సంవత్సరంలో 3 రోజులు కరెక్ట్ గా ఆగస్టు 15 ఆ టైంలోనే కండక్ట్ చేస్తూ వచ్చారు. ఇంచుమించు ముందు లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు సంవత్సరం వరకు కూడా ఈవెన్ కరోనా టైంలో కూడా ఆన్లైన్ లో 3 డేస్ కంటిన్యూస్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది ఉంటుందండి. ఈ ఆనంద బ్రహ్మ పత్రి గారు స్వయంగా డాక్టర్ జీకే గారికి అందజేయడం జరిగింది. ఇది అప్పటి నుంచి జీకే సార్ గురువు ఆజ్ఞగా భావించి సంవత్సరంలో 3 రోజులు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాలో చేస్తూ ఉంటారన్నమాట. సో అలాగా ఆనంద బ్రహ్మలో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. అంటే స్పిరిచువల్ టాబ్లెట్ అనేది ఒక చెట్టు తాలూకా వేరు మనకు పత్రి గారు అయితే, ఈ జీకే సార్ పెట్టిన స్పిరిచువల్ టాబ్లెట్ ఒక కాండం లాంటిది. ఇందులో బ్రాంచెస్ లాగా చాలా ఉంటాయన్నమాట. ఆ బ్రాంచెస్ లో స్పిరిచువల్ టాబ్లెట్ ఒకటి, కౌన్సిలింగ్ ఒకటి, క్లాసెస్ చెప్పడం ఒకటి. కొంతమంది టీచింగ్ సైడ్ వెళ్ళిపోతారు. ఇక్కడ మాకు లెవెల్ 1 క్లాసెస్ అంటాం చూడండి. ఈ టాబ్లెట్స్ అన్నింటినీ చెప్పేది టీచింగ్ సైడ్ ఉంటుంది. అదొకటి, ఆనంద బ్రహ్మ ఒకటి, సమ్మ ఆజీవ ఒకటి. అంటే సరి అయిన జీవన విధానం, బుద్ధిని యొక్క అష్టాంగ మార్గాలు తెలియజేస్తూ, ఎవరైతే నాన్ వెజ్ అంటే ఆ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని, చేపలు అమ్మే వాళ్ళని కూడా మార్చడం జరిగిందండి. శ్రీకాకుళంలో ఉన్న కొంతమంది చేపలు పట్టేవారు ఈ నాలెడ్జ్ తీసుకున్నాక దానిని పూర్తిగా వదిలిపెట్టేశారండి. వదిలిపెట్టి కంప్లీట్ గా నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్ కాబుతూ మళ్ళీ వాళ్ళకు ఇంకొక మార్గం చూపించాలి కదా! ఆ సంపాదన పోయింది. సో సరైన జీవన విధానంలోకి వచ్చేటప్పటికి ఒక కార్ డ్రైవింగ్ గాని, ఒక స్టిచ్చింగ్ గాని, ఒక బ్యూటీషియన్ గాని, ఇలాంటి కోర్సెస్, సేంద్రియ ఎరువులు తయారు చేయడం గాని, ఇలాంటి కోర్సెస్ ఇది కూడా ఒక విభాగం అండి. అలాగే గర్భిణీ స్త్రీల కోసం ధ్యాన మాతృత్వం అని ఒక వింగ్ ఉంటుంది. అలాగే చిన్న పిల్లలకి ధ్యాన ప్రౌఢ, అంటే 14 ఏళ్ళ పిల్లలకి ధ్యాన ప్రౌఢ అనేసి వాళ్ళకు ఉంటుందండి. అలాగే ముసలి వాళ్ళ కోసం ఆశ్రమ ధర్మ, అంటే 50 కరెక్ట్ గా 50 ఇయర్స్ దాటేసిన వాళ్ళు ఆశ్రమ ధర్మ నిర్వహించాలి. అంటే చూడండి, ఒకప్పుడు ఎలా ఉండేదంటే రాజులు కొంతకాలం వాళ్ళు రాజ్యాన్ని పాలించేవారు. పాలించాక ఆ పిల్లలకి పట్టాభిషేకం చేసేసాక రాజులు కొన్నాళ్ళు ఉండి వాళ్ళ గైడెన్స్ అంతా ఇచ్చేసాక వాళ్ళు వానప్రస్థం అని వదిలి వెళ్ళిపోయేవారంట. వెళ్ళిపోయి ఎక్కడికో ఒక అడవిలోకి వెళ్ళి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేవారంట. అయితే ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో, అది మనుషుల మధ్య మన ఫ్యామిలీలో ఉంటూ ఇప్పుడు అంతలా చెయ్యకపోయినా కొంచెం డిటాచ్మెంట్ అనేది ఇప్పటి వరకు మనం మన పిల్లల కోసం చేసాం. సో మన పిల్లలు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందండి? పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తుంటే బాధ్యతలు తీరిపోయే ఒకప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇంకా పెరుగుతున్నాయి. అప్పటి వరకు కొడుకునో, కూతురునో చూసుకునే వాళ్ళు కాస్త ఇప్పుడు ఆ మనవల్ని, మనవరాల్ని కూడా అయితే వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టుకోవడమో, లేదు ఈ అమ్మమ్మలు, నానమ్మలు వెళ్ళి అక్కడ ఉండిపోవడమో. సో ఈ అటాచ్‌మెంట్ కొంచెం తగ్గించుకోవడం అన్నమాట. ఆశ్రమ ధర్మ అంటే ఏంటంటే అంత అంత చేయాల్సినంత మనం చేసాం. అంటే ఇప్పుడు మనకు ఆకలేస్తే మనం తినాలి. మన పిల్లలు తింటే సరిపోదు. అలాగే మన పిల్లలకు ఆకలేస్తే వాళ్ళు తినాలి. మనం తింటే సరిపోదు. కాబట్టి మన లెసన్స్ మనం నేర్చుకొని మనం ముందుకు వెళ్తున్నాం. మరి వాళ్ళ లెసన్స్ వాళ్ళు నేర్చుకోవాలి కదా! వాళ్ళ కర్మచక్రంలో మనం ఎందుకు చేయి పెట్టడం? చేయవలసిన బాధ్యతగా మనం చేసాం కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోవడం అన్నమాట. దగ్గరలో ఉన్న పిరమిడ్‌కి పౌర్ణమి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, పౌర్ణమి రోజు. మొత్తం ఈ 7 రోజులు దగ్గరలో ఉన్న పిరమిడ్‌కి వెళ్లి కంప్లీట్ గా ధ్యానం చేస్తూ, అయితే అక్కడ పుస్తకాలు చదువుతూ, చెప్పేవాళ్ళైతే జ్ఞానాన్ని అందజేస్తూ, ఈ విధంగా అక్కడ గడపమనేసని మాకు ఆశ్రమ ధర్మ అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి మనకి పెద్ద వయసు వారి వరకు కూడా ఒక్కొక్క విభాగంగా ఇక్కడ మనకి స్పిరిచువల్ టాబ్లెట్ లో ఉండడం జరిగిందండి. నా అదృష్టం ఏంటంటే నేను ఏదో ఒక విభాగం అని కాకుండా నాకు వస్తూనే అన్ని విభాగాలు తెలియడం జరిగింది. లిటరేచర్ ఒకటి. ఇప్పుడు నేను చేస్తున్నది లిటరేచర్ అండ్ కౌన్సిలింగ్స్ డిపార్ట్మెంట్ లో ఉంటున్నాను. సో సార్ కొన్ని 360 టాబ్లెట్ల వరకు పుస్తకంలో రావడం జరిగింది ఇప్పటి వరకు. సో ఇంకా రావాల్సినవి ఉన్నాయన్నమాట. ఇంకొన్ని అనారోగ్యాలకి పుస్తకాలు తీసుకురావాల్సి ఉన్నాయి. సో వాటిని బయటికి తీసుకొచ్చే విభాగంలో నేను పనిచేస్తూ ఉన్నాను అనమాట.
అంటే ఏ ఒక్క పుస్తకం పత్రి గారు కూడా అదే చెప్తారు. పుస్తకం హస్తక భూషణం అని ఎందుకు అన్నారంటే, ఏ మనుషులైనా సరే కొన్నాళ్ళు మనతో హ్యాపీగా ఉండొచ్చు. ఏదో ఒకటి రాగానే వాళ్ళు మనతో డిటాచ్ అయిపోవచ్చు. కానీ పుస్తకం అన్నది, ఒక పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం. ఈ పుస్తకం మనం 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 విడిచిపెట్టాలేమో గానీ అది మనల్ని విడిచిపెట్టదు. ఎందుకంటే దానిలో తీసుకున్న నాలెడ్జ్ మన బుర్రలో ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. అది మంచే చెప్తుంది. కాబట్టి ఈ పుస్తక రూపంలో ఈ నాలెడ్జ్‌ని ఇచ్చినప్పుడు ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో వాళ్ళకి తెలుస్తా ఉంటుంది. నేనెక్కడ తప్పుగా ఉన్నాను. నేను ఏది కరెక్ట్ చేసుకోవాలని ఎప్పుడైతే తెలుసుకొని వారు ఆ గుణాన్ని మార్చుకుంటారో, ఆ అనారోగ్యం తొలగిపోవడం జరుగుతుంది. సో, ఈ విధంగా లిటరేచర్ విభాగం అనేసని అందులో కూడా వర్క్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకా నేను ఎక్కువగా ఇష్టపడే పుస్తకం అయితే రహస్యం పుస్తకం అండి. ఆ రహస్యం పుస్తకం ఎంత మంచి పుస్తకాన్ని మన చేతిలో పెట్టారనంటే ఆహ్, ఒక అక్షయ పాత్ర అంటారు చూసారా? అది ఎంత తీస్తున్నా కూడా వస్తూనే ఉంటుందన్నట్టుగా రహస్యం పుస్తకం ఇంచుమించు అలాంటిదే నా దృష్టిలో. ఎందుకనంటే రొండా బైన్ రాసిన ఈ రహస్యం అనే పుస్తకం నేను మాక్సిమం పేషెంట్ గార్డ్స్‌కి ఎక్కువ రిఫర్ చేస్తూ ఉంటాననమాట. అంటే ఈ రహస్యం అనేది వేరే ఇంకేం కాదండి. ఒక వ్యక్తి అనారోగ్యంతో మంచం మీద ఉన్నాడా? అతను గట్టిగా అనుకుంటే, ఇందులో చెప్పినవి కనుక పాటిస్తే అతను లెగిసి తిరగగలడు. ఒక అప్పుల బాధల్లో కూరుకుపోయి ఉన్నాడా? ఈ పుస్తకం చదివి అందులో అతను వాళ్ళేదైతే చెప్పారో దాన్ని పాటిస్తే మనసా వాచా కర్మణ వాళ్ళ సమస్యల నుంచి బయటికి రాగలరు. ఆ రహస్యాన్ని ఇక్కడ మనకి ఇందులో చెప్పడం జరిగింది. ఒక రిలేషన్‌షిప్ ఇష్యూ ఉంది. భార్యాభర్తల గొడవలు కావచ్చు, అత్తాకోడళ్ళ గొడవలు కావచ్చు, అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు. అయినా సరే వాళ్ళు ఆ సమస్యని ఇదివరకైతే ఇంట్లోనే పరిష్కరించుకోవడం, కొద్దిగా అడ్జస్ట్ అవ్వడం ఉండేది. కానీ ఇప్పుడేమనంటే గనక పోలీస్ స్టేషన్‌లు, కోర్టులకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఈ చెప్పిన ఈ రహస్యంలో మనకి ఏదైతే చెప్పారో దాన్ని గనక మనం పాటించినట్టయితే గనక, మనకు అంతవరకు ఉన్న సమస్యలు కూడా సర్దుకోవడం అన్నది జరుగుతుందనమాట. సో, ఈ రహస్యం పుస్తకంలో అసలు వాళ్ళేం చెప్పారు అన్నది నేను జస్ట్ చిన్నది ఇంట్రడక్షన్ ఇద్దామని అనుకుంటున్నాను. యెస్. ష్యూర్ మేడం. ఈ రొండా బైర్న్ అన్న ఆమె 1945 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో మెల్బోర్న్‌లో పుట్టారు. రహస్యం బుక్ రైటర్‌గా రహస్యం అంటే ఈ సీక్రెట్ అనే ఇంగ్లీష్‌లో వాళ్ళు సీక్రెట్ కదా వాళ్ళకి. మూవీ తీయడం అంటే ఈ బుక్ చదువుతా ఉంటే ఆమెలో ఏదో తెలియని ఒక రకమైన ఉత్ప్రేరక అన్నమాట. ఏదో చెయ్యాలి. ఇది మనతో ఆగిపోకూడదు. ఇది ప్రపంచం అంతా చెందాలి. ఎందుకంటే ఒక మంచం మీద ఉన్న మనిషి తాలూకా ఆహ్, మనస్తత్వం ఎలా ఉంటుంది? ఎప్పుడు చచ్చిపోతే బాగుంటామా అన్నట్టు ఉంటుంది. అటువంటి వ్యక్తి కూడా లేవగలడు అంటే అక్కడ ఏదో ఉంది కదా! అదేంటి అన్నది ఒక ఒక మనిషి లేచారనంటే ఒకళ్ళు లేచారంటే అది పత్రి గారంటారు. ఈ గెడ్డం వాడి వల్ల అయ్యిందంటే మీ వల్ల కూడా అవుతుందనేసని. సరదాగా అన్నా అది నిజం. ఎందుకనంటే అక్కడ ఆ రహస్యం అక్కడ పనిచేసినప్పుడే మనకి పనిచేస్తుంది. అది పట్టుకొని గనక మనం వెళ్ళామంటే గనక అది తప్పకుండా జయమే జరుగుతుంది. అది వీళ్ళు ఒక మూవీగా తీయడం జరిగింది. ఆ మూవీ తీసే టైంలో వీళ్ళు చాలా రీసెర్చ్ చేశారనమాట. ఆ మూవీలో అంటే ఒక మూవీ అనగానే తెలుసు అందరికి. ఒక కెమెరామెన్ దగ్గర నుంచి, ఒక టీ అందించే వ్యక్తి దగ్గర నుంచి, ఒక డైరెక్టర్ వరకు కూడా చాలా మంది ఉంటారు. అంతమంది ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌లో ఈ రహస్యాన్ని ఇంప్లిమెంట్ చేయడం, అది సక్సెస్ అవ్వడం. సో, దానిని వాళ్ళొక మూవీగా తీయడం. అలాగా ఈ రహస్యం అనే బుక్ అన్నది చాలా అంటే బెస్ట్ సెల్లింగ్ బుక్‌గా రహస్యాన్ని మనం చెప్పుకోవచ్చనమాట. అలాగే ఈవిడ రచించిన ఇంకో కొన్ని పుస్తకాలేంటంటే 'ద పవర్' ఒకటి, 'ద మ్యాజిక్' ఒకటి, 'హీరో'. సో, ఈ పుస్తకం అయితే నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చెప్తానండి. ఈ పుస్తకం చాలా గొప్పది. మనం అందరం కూడా చదవాల్సింది. చిన్న పిల్లలకి చదువు సమస్య. గుర్తుపెట్టుకోవడం. ఒకప్పుడు మనం ఎలా చదువుకునేవాళ్ళమండి? స్కూల్ నుంచి ఇంటికొచ్చేసాక పుస్తకాలను ఒక పక్కకి విసిరేసి, ఒక గంట, గంటన్నర ఆడుకొనో, టీవీ చూసుకొనో, ఏదో చేసుకుంటూ చక్కగా కడుపులో ఏదో వేసుకొని, అప్పుడు పుస్తకం ఒక గంట, గంటన్నర చదివి పడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలకండి, పుస్తకం పక్కన పెట్టడం చాలా గొప్పగా ఉంటుంది. కదా! అటువంటి హ్మ్. వాళ్ళకి ఈ చిన్న సీక్రెట్, ఒక చిన్న సీక్రెట్ వాళ్ళకది పనిచేస్తుంది. ఒక కెరియర్ వాళ్ళకి చాలా స్కిల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అన్నీ బానే ఉంటాయి. కానీ ఒక జాబ్‌కి వెళ్తుంటే సెలెక్ట్ అవ్వరు. ఒకసారి వెళ్లారు, సెలెక్ట్ అవ్వలేదు వచ్చేసారు. మళ్ళీ రెండోసారి వెళ్లారు, సెలెక్ట్ అవ్వలేదు. ఇంకా అదేమవుతుంది ఒక నమ్మకం ఇక్కడ లోపలెళ్ళిపోతుంది. నేను వెళ్తున్నాను సెలెక్ట్ అవ్వట్లేదు. అక్కడ ఒక నమ్మకం ఏర్పడిపోయాక వాళ్ళు 100 వెళ్ళినా వాళ్ళు సెలెక్ట్ అవ్వరు.
దానికి రహస్యం ఏంటి? వాళ్ళ కెరియర్ లో సెలెక్ట్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అనారోగ్యంలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? అలాగే ఒక రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఒక డబ్బుకి సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అన్నది చాలా సింపుల్ గా ఈజీగా చెప్పేశారండి. సో దీని గురించి చెప్పాలని అంటే మనం మైండ్ గురించి వెళ్దాం. సింపుల్ గా నేను చెప్పేస్తాను. మనకి 2 మైండ్స్ ఉంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్. మనం ఉదయం లెగిసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనం చూసేది, వినేవి అన్నింటినీ కూడా గ్రాస్ప్ చేసేది సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే ఇక్కడ మనకు కాన్షియస్ మైండ్ ఇప్పుడు చూడండి, నేను ఉద్యోగానికి వెళ్ళాను, అక్కడ నేను సెలెక్ట్ అవ్వలేదు, అది ఫిక్స్ అయిపోయింది. సో రెండవది ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు వస్తుందంటే మనం పడుకుండిపోయాక అప్పుడు లెగుస్తుంది అది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ అలాగ చక్కగా పనిచేస్తూ ఉండడం మూలంగానే దాని ఇన్స్ట్రక్షన్స్ వల్లే మన హార్ట్ చక్కగా పనిచేస్తుంది, మన బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది, మన శ్వాస చక్కగా నడుస్తుంది, మన ఊపిరితిత్తులు, కిడ్నీలు అన్ని కూడా చక్కగా ఏటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎలాంటిదంటే గనక మనం గనక ఒక హోటల్ కి వెళ్తే బేరర్ వచ్చి మన దగ్గర ఇలా చేతులు పట్టుకొని నిలబడతాడు చూసారా, చెప్పండి ఆర్డర్ ఏంటి ఇవ్వండి అన్నట్టుగా. సబ్ కాన్షియస్ మైండ్ అలా ఉంటుంది. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే కొన్ని రకాల నమ్మకాలతో, కొన్ని రకాల అపోహలతో, కొన్ని రకాల విశ్వాసాలతోటి మనం పెట్టేసుకుంటాం. నేను ఈ రోజు బయటికి వెళ్తే వర్షం పడిపోతుంది. పడుతుంది ఆటోమేటిక్ గా. ఎందుకంటే మీరు ఆల్రెడీ దాన్ని యాక్సెప్ట్ చేసేసారు కదా. అదే గనక మనం అంటే ఇక్కడ ఏంటి, మనం ఏదైతే యాక్సెప్ట్ చేస్తున్నామో అది జరిగి తీరుతుంది. అంటే ఇక్కడ మనం పాజిటివ్ గా మార్చితే ఇప్పటివరకు మనం నెగిటివ్ గా అనుకుంటూ వెళ్తున్నాం కదా. ఆ నెగిటివ్ గా అనుకున్న దానికి కొంచెం ఎనర్జీ ఇచ్చి దానికి ధ్యానం తోడవ్వాలి. దానికి మనం ఆ థాట్ ప్రాసెస్ ని మనం మార్చాలి. ఆ వచ్చిన దాన్ని మనం ఎప్పుడైతే మారుస్తూ, ఇందాక మనం చెప్పాను చూసారా, సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక ఆలోచన గాని ఒక తర్కం గాని ఏది ఉండదు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, వెంటనే ఆహా కాన్షియస్ మైండ్ ఉంటుంది, ఆహా ఆలోచన మార్చేస్తే అయిపోతుందా? కాన్షియస్ మైండ్ వెంటనే క్వశ్చన్ రైజ్ చేస్తుంది. కానీ సబ్ కాన్షియస్ మైండ్ అలా కాదు. నువ్వు దాని దగ్గరికి ఏదైతే తీసుకువెళ్ళిస్తున్నావో అది యాక్సెప్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉంటుంది. మీరు చూడండి, ఒక బిజినెస్ మెన్ పర్సన్స్ వాళ్ళు ఎందుకు అంత రిచ్ అయిపోతుంటారు? వాళ్ళ థాట్స్ లో ఒకటే ఉంటుంది, ఎలాగా ఏ విధంగా వాళ్ళు ఆ మనీని ఎర్న్ చేయాలి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్పితే నేను వేసుకునే డ్రెస్ ఏంటి, నేను తినే ఫుడ్ ఏంటి దాని మీద వాళ్ళు పెట్టరు. అంటే మనకి ఏదైతే కావాలి అని అనుకుంటున్నామో దానిని పూర్తిగా అది అయిపోయినట్టుగా మనం అంగీకరించడం, దానిని అది అయిపోయాం మనం అంతే. అంత రకంగా దానికి ఎప్పుడైతే మనం మేనిఫెస్టేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్ గా అది జరిగిపోతుంది. అది ఎలాగన్నది ఒక చిన్న 3 స్టెప్స్ కింద ఇచ్చారనమాట. అది ఒక్కసారి నేను చెప్తాను మీకు. దీన్ని ఎలా చెప్పారంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలోని జీనీ భూతం వస్తది. చెప్పండి గురువాజ్ఞ, మీరేం చెప్తే అది చేస్తాను అన్నట్టుగా. సో ఇక్కడ మనం అడగడమే పాపం, సృష్టి ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. సృష్టి ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న పాప, ఒక 2-3 ఇయర్స్ పాప, మీ పక్కింటి పాప అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళ పాప అవ్వచ్చు, మీ దగ్గరికి వచ్చింది, చాక్లెట్ పట్టుకుని వచ్చింది. మీరు వెంటనే దాన్ని తీసుకున్నారు. హే ఈ చాక్లెట్ నాకు చాలా ఇష్టం అనేసి తీసి నోట్లో పెట్టుకుని తనకు చిన్నది పెట్టి మీరు నోట్లో చిన్నది పెట్టుకుంటే ఎలా ఉంటుందండి? ఆ పాప రెండోసారి ఆ పాపకి ఎవరేమి ఇచ్చినా తీసుకొచ్చి మీ దగ్గరికి ఇస్తుంది, అవునా? అదే గనక అదే గనక ఆ పాప తీసుకొచ్చిన చాక్లెట్ ని మొక్క ఇలా చిట్లించుకొని కోపంగా పెట్టి చాక్లెట్ నాకు ఇష్టం లేదు, నాకొద్దు అని మనం అంటే పాప ఏం చేస్తుంది? చిన్న పాప అయినప్పటికీ తనకే మూడ్స్ ఉంటాయి. ఇప్పుడు నెలలప్పుడే మూడ్స్ వచ్చేస్తున్నాయి పిల్లలకి. ఆ పాప ఏం చేస్తుంది? నీకేం ఇవ్వకూడదు, నేను వెళ్ళిపోతాను అనుకోని రెండోసారి ఆ పాపకి ఏమైనా ఇచ్చినా కూడా అది మనకి ఇవ్వదు. ఇది సృష్టి రహస్యం. ఆ చిన్న పాపే సృష్టి. సృష్టి మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది, మనకి అడగడం తెలియడం లేదు, అదనమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఆ సృష్టి ఏది అడిగితే అది ఇవ్వడానికి ఇవ్వబడుతుంది. నువ్వు ఆరోగ్యం అడుగుతున్నావా? ఓకే, నేను ఇచ్చేస్తాను. నువ్వు డబ్బు అడుగుతున్నావా? ఓకే, నేను ఇచ్చేస్తాను. కానీ అడిగే విధానం రావాలి మనకి. సో ఇక్కడ 3 స్టెప్స్ చెప్పారు. ఏంటంటే ఫస్ట్ సృష్టిని అడగాలంట మనం. దీనిని ఒకసారి ఎలా చెప్తున్నారంటే ఒక లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవ్వడానికి
కావాలనుకుంటారు చాలా మంది. వాళ్ళకి ఒళ్ళు ఎందుకు వచ్చేస్తుందంటే ఫుడ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు, లేదు వాళ్ళ డైలీ రొటీన్ అనుకోవచ్చు, లేదు అంటే కనుక వాళ్ళు తినే ఉమ్, వారసత్వం అంటారు చూసారా, ఆ విధంగా అనుకుని యాక్సెప్టెన్సీలో కొంతమంది అంటారు. కానీ అసలు అదంతా నిజం కాదంట. మనం తగ్గాలి అనుకుంటే గనక మన సబ్ కాన్షియస్ మైండ్ కనుక దానికి ఓకే చేస్తే ఆటోమేటిక్ గా మనం తగ్గుతాం. ఏవైతే మనం చేయాలనుకుంటామో అవి వాటిని మనం ఆకర్షిస్తాం. అప్పటి వరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి వరకు జంక్ ఫుడ్ ఇష్టం అనేసి అనుకున్న వాళ్ళు కూడా మనం ఒక్కసారి తగ్గాలి అని ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్ ఏం చేస్తారు, కొంచెం తగ్గిస్తారు. ఎలాగా, 3 days ముందు అవి తిందాం, 3 days ఇవి తిందాం, తర్వాత లేదు లేదు మనం బాగా తగ్గాలని అనుకున్నప్పుడు 6 days మంచి ఫుడ్ తిందాం, ఒక రోజు బయట ఫుడ్ తిందాం. కొన్నాళ్ళు అయిపోయేటప్పటికి అది నెలకు వెళ్ళిపోతుంది చూసారా. సో ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసేది ఇక్కడ అన్నమాట. సో ఇక్కడ మనం ఫిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్ గా దానికి తగ్గ పరిస్థితులు కానీ దానికి తగ్గ సిచ్యువేషన్స్ కానీ వ్యక్తులు కానీ మనకి తారసపడతారు. ఇప్పుడు బరువు తగ్గాలనుకున్నారు అనుకోండి, అది కరెక్ట్ గా నేను బరువు తగ్గాలనుకుంటున్నానంటే మళ్ళీ పని చేయదు అక్కడ. ఎందుకనంటే బరువు 2 రకాలుగా తగ్గుతారు. ఒకటి ఆరోగ్యంగా చక్కగా యోగా చేసుకుంటూ మంచి హెల్దీ ఫుడ్ తింటూ తగ్గుతారు. 2 ఒక్కోసారి కొంతమందికి షుగర్ అటాక్ అయిన విషయం కూడా తెలియకుండా వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. వాళ్ళ బరువు తగ్గిపోతారు. ఎందుకు ఇలా తగ్గిపోతున్నానని వెళ్ళాక తెలుస్తుంది, మీకు షుగర్ ఉందండి అంటే, అవునా నాకు తెలియదండి, అలా కూడా తగ్గుతారు. కాబట్టి సృష్టిని అడిగేటప్పుడు చాలా క్లారిటీ ఉండాలి. సృష్టిని మనం అడుగుతున్నామంటే గనక నేను ఆరోగ్యంగా సన్నబడాలి, నేను ఆరోగ్యంగా నాజూకుగా ఉండాలి, ఈ ఆరోగ్యం అన్నది అక్కడ మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఏ విధంగా అడగాలి, నేను ఎంత బరువు ఉండాలి. సపోజ్ నేను ఇప్పుడు 75 ఉన్నాను, ఒక వ్యక్తి 75 ఉన్నాడు అనుకుందాం, అతనికి 65 ఉంటే చాలు. అతను ఏం చేయాలంటే నేను 65 కేజీలు ఇప్పుడున్న బరువు నుంచి 65 కేజీలు ఆరోగ్యంగా తగ్గుతూ ఉండాలి అని మనం అడుగుతూ ఉండాలి. అది ఇంకా ఏం చెప్తున్నారంటే ఒక ఫోటో మనం ఇప్పుడు వాళ్ళు వచ్చింది, అంతకుముందు సన్నగానే ఉన్నాం కదా, ఆ ఫోటోని మన ఎదురుగా పెట్టుకోవాలి, ఎక్కువ దాన్నే చూస్తూ ఉండాలి. అంటే సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్ళేంత వరకు కూడా మనం ఆజ్ఞ ఇస్తూనే ఉండాలి. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక చెట్టును కట్ చేయాలనుకుంటే ఒక పెద్ద కాండం ఎంత ఎంత పెద్ద లావున్న, సపోజ్ ఇంత లావున్న చెట్టుని ఒక గొడ్డలి వేటుతో మనం కట్ చేయలేం. 15, 20, 30, 40 కొడతా ఉంటాం. లాస్ట్ దానికి అది కట్ అవుతుంది. సో లాస్ట్ దానికి కట్ అయినందుకు లాస్ట్ ఒకటే గొప్పదంటే ఒప్పుకుంటామా? అస్సలు కాదు. ఒప్పుకోం కదా, కాదు కదా. ఆ మొదటి 39 దెబ్బలు కూడా అవసరమే. అంటే ఈ ఈ సబ్ కాన్షియస్ మైండ్ కి ఆ లాస్ట్ దానికి వెళ్ళేంత వరకు కూడా మనం అడుగుతానే ఉండాలి. ఇక్కడ ఏదో అడగమన్నారు కదా, బుక్ లో చదివాం కదా, అడగమన్నారు కదా అని అప్పు చెప్పేసినట్టుగా అడిగితే అక్కడ పని చేయదు. సో ఆ 65 కేజెస్ వస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను, డాన్స్ చేస్తాను, నేను కిందకి పైకి నవ్వు చాలా సునాయాసంగా మెట్లు ఎక్కి దిగుతాను. ఆ హ్యాపీనెస్ ని ఇన్వాల్వ్ చేస్తూ నేను అది తగ్గాను అనుకొని ఆ ఫీల్ ని యాడ్ చేస్తూ నేను అక్కడ మనం మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఆ 65 కేజెస్ నాకు వెయింగ్ మిషన్ మీద చూసినట్టుగా నేను ఊహించుకోవాలి. అది అడగడం అంటే. ఓకేనండి. సో ఆ విధంగా మనం అడుగుతా ఉంది. నెక్స్ట్ రెండవది విశ్వసించడం. ఆ విశ్వసించడం ఏ విధంగా విశ్వసించాలంటే, అఫ్ కోర్స్ ఇప్పటికి అతను 75 కేజెస్ ఉండొచ్చు, బట్ అతను 65కి వెళ్ళిపోయాడు. దాన్ని యాక్సెప్ట్ చేసేయాలి. నేను 65 ఉన్నాను, దాన్ని పూర్తిగా అతను యాక్సెప్ట్ చేయాలి. అలాగే యాక్సెప్ట్ చేస్తేనే కదా సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళడం, దానికి తగ్గ సిచ్యువేషన్స్ రావడం, అతను తగ్గడం అనేది నెమ్మదిగా అవుతుంది. ఇది ఒక రాత్రి పూట జరిగేది కాదు, ఒక నైట్ లో అయితే. ఎందుకంటే ఒక లావ్ అవ్వడం కూడా ఒక నైట్ లో అయిపోం, ఒక కొన్నాళ్ళు ప్రాసెస్ అది. ఇది కూడా మనం ఒక దీనిలా పెట్టుకొని చేయాలన్నమాట. సో మీకు కావాల్సిన బరువును రాసి పెట్టి ఒక చోట అతికించి గట్టిగా చదవమంటున్నారు. మీ బరువును అసలు కొలవద్దు, ఎందుకంటే కొలిసే కొద్దీ భయం పెరిగిపోయి అమ్మ తగ్గట్లేదన్న ఫియర్ ఉంటుంది. కాబట్టి కొలవకుండా ఒక చోట రాసి పెట్టుకోమన్నారు. అక్కడ ఇప్పుడు మనం ఉన్నారు బెడ్రూమ్ లో, ఎదురుగా లెగిస్తానే 65 కేజెస్ అంటే ఎంత రిపీటెడ్ గా మన కాన్షియస్ మైండ్ చూస్తుందో సబ్ కాన్షియస్ మైండ్ కి 65 కేజెస్ ఇస్తుంది. ఆటోమేటిక్ గా దానికి తగ్గ పరిస్థితులు ఆ సబ్ కాన్షియస్ మైండ్ క్రియేట్ చేస్తుంది. ఇది దీని వెనకతున్న రహస్యం అన్నమాట. సో మనస వాచ కర్మణ, నేను సరి అయిన బరువుతోనే ఉన్నారన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. మన ఆలోచనలు కానీ, వాక్కులు కానీ, చేష్టలు కానీ ఈ విషయానికి వ్యతిరేకించే విధంగా ఉండకూడదు. నేను బరువు తగ్గాలి అని కూడా అడగకూడదండి.
మీరు అడిగేటప్పుడు కూడా అక్కడ, ఎందుకంటే అక్కడ బరువు కనబడుతుంది, బరువు అంటే మళ్ళీ పెరిగేది. నేను సన్నగా నాజూకుగా ఆరోగ్యంగా ఉండాలి. చూసారా అడగడంలో స్పష్టత ఎలా ఉండాలో ఆ విధంగా మనం అడగాలన్నమాట. సో మనకి కావాల్సిన దాన్ని ఏదైతే ఉంటుందో ఆ బరువుని మనం అక్కడ పెట్టుకోవాలి. అలాగే మన ఎదురుగా రాసుకొని పెట్టుకోవాలి. లేదు వీలైతే అక్కడ ఒక ఫోటో, మన చిన్నప్పుడుగా మన సన్నంగా ఉన్న ఫోటోని మన ఎదురుగా పెట్టుకోవాలి. రోజు దాన్నే చూస్తూ ఉంటాం, ఆటోమేటిక్ గా మనం చూస్తాం. ఇప్పుడు ఖాళీ ఉన్న గోడని మనం పెద్ద చూడం, అక్కడ ఒక చిన్న మచ్చ ఉందంటే చూస్తాం. అటువంటిది ఆ ఫోటోని కూడా రోజు లెగిసినప్పటి నుంచి పడుకునేలోపు చాలా సార్లు చూస్తాం. సో ఆ విధంగా సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మూడవది ఏంటంటే స్వీకరించండి. మొదటిది అడిగాము, రెండోది అది జరుగుతున్నట్టుగా భావించడం, అది అవుతుంది. మూడోది ఏంటంటే కంప్లీట్ గా దాన్ని యాక్సెప్టెన్స్, అది పూర్తిగా అయిపోయే ఉన్న భావనలో దాన్ని మనం, ఇప్పుడు నేను ఆ 65 కేజీలు ఉన్నాను కళ్ళు మూసుకొని, ఓకే 65 కేజీలు ఉంటే ఇంతకు ముందు చేయలేని పని ఇప్పుడు నేను చేయొచ్చు. ఏంటి చేయొచ్చు? చక్కగా డాన్స్ చేయొచ్చు, మెట్లు పైకి కిందకి హ్యాపీగా, లిఫ్ట్ లో కాకుండా నేనే కిందకి పైకి తిరగచ్చు, ఇంకెన్నో పనులు చేయొచ్చు కదా. అప్పుడు లేజీగా చేసేది, అవి నా ఒళ్ళే నేను మోసుకోలేకుండా ఉండేదాన్ని, ఇప్పుడంతా హ్యాపీగా ఎంత పనైనా చేయొచ్చు కదా. ఇవన్నీ జరుగుతున్నట్టుగా, అవన్నీ ఇప్పుడే అయిపోతున్నట్టుగా మనం దానిని విశ్వసించడం అన్నమాట, స్వీకరించడం. ఆ మేనిఫెస్టేషన్ కి, సృష్టికి కావాల్సింది అడిగినప్పుడు ఫీలింగ్స్ కూడా చాలా అవసరం. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఏదో అప్ప చెప్పినట్టుగా నేను బరువు తగ్గాను, నేను బరువు తగ్గాను, నేను బరువు తగ్గాను అన్నట్టుగా కాకుండా, అది ఆ అంటే మీకు ఇంకా కరెక్ట్ ఎగ్జాంపుల్ అంటే, ఒక బేబీ, ఒక ఆమెకు అసలు పిల్లలే పుట్టరు అన్నారు అనుకోండి, అలాంటి ఆమెకి కన్సీవ్ అయ్యావన్న విషయం చెప్తే ఎంత హ్యాపీనెస్ వస్తుంది. ఆ అమ్మాయి గనక ఒక ఒక బేబీని కన్నట్టుగా ఆ ఫీల్ ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. సో మన లక్ష్యాన్ని మనం అంత అలాగా అందుకున్నాం అన్నట్టుగా మనం అక్కడ దానిని అజ్యూమ్ చేయాలి, మేనిఫెస్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం అలా మేనిఫెస్టేషన్ చేస్తామో ఆటోమేటిక్ అది జరుగుతుంది. ఇదే సీక్రెట్ అండి. ఈ సీక్రెట్ ని మనం ఎక్కడ దేనికోసమైనా, అంటే ఇది ఎంత కాలం పడుతుంది అనేసి అని కూడా డౌట్ వస్తుంది. డిపెండింగ్ ఆన్ ఆ పర్టికులర్ పర్సన్ ఇంప్లిమెంటేషన్ మీద ఉంటుంది. కొంతమందికి వాళ్ళ ఫ్రీక్వెన్సీ, అంటే ఇప్పుడు మనకి మన యొక్క ఎమోషన్స్ కూడా కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినట్టయితే గనక, భయము, కోపము, దిగులు, అసూయ, ఈర్ష్య, ఇలాంటి వాటికి లో ఫ్రీక్వెన్సీ ఇవన్నీ కూడా. మనం ఏ స్థాయిలో ఉన్నాం, మన స్థాయి ఎక్కడ ఉంది, మనం ఈ స్థాయిలో ఉంటే ఇటువంటి వాళ్ళనే మనం ఆకర్షిస్తాం. కానీ ఇక్కడికి వచ్చాక మనం ఏం చెప్తాము, సర్వం కల్విదం బ్రహ్మ, నీలో ఉన్నది భగవంతుడే, నాలో ఉన్నది భగవంతుడే, అంతటా ఉన్నది భగవంతుడే కదా. అప్పుడు అవతల వాడిని నువ్వు పాయింట్అవుట్ చేస్తున్నావంటే నిన్ను నువ్వే పాయింట్అవుట్ చేస్తున్నావు కదా. ఈ సమానత్వాన్ని ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు మనం పాయింట్అవుట్ చేయము. వీలైతే అవతల వాళ్ళు తప్పు చేశారా, ఓకే క్షమ ప్రేమ, క్షమ ప్రేమ, క్షమ ప్రేమ. ఈ స్థాయిలో ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్ చాలా తొందరగా అయిపోతుంది. ఈ స్థాయిలోకి ఉండాలనంటే మనం ఎనర్జీ పరంగా మనం ధ్యానం చేసి శక్తిని పెంచుకోవాలి. అలాగే మన ఆలోచనల పరంగా కూడా క్షమించడం, ప్రేమించడం చిన్న విషయం కాదు. ఎందుకంటే మన కుటుంబంలో ఉన్నప్పుడు మన ఇంట్లో ఉండే అత్తగారు, తోటికోడలు, ఆడపడుచులు, హస్బెండ్, ఎవరైనా కావచ్చు, ఏదో ఒక ఎమోషన్, ఏదో ఒక టైంలో మనకి ఎమోషన్ కి ఫీల్ అయ్యేటట్టుగా చేస్తారు. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ అవతల వాళ్ళకి జీరో నాలెడ్జ్, మనం ఇందులోకి వచ్చాక నాలెడ్జ్ తీసుకుంటున్నాం. అంటే మనం ఒక పీజీ స్టేజ్ లో ఉన్నాం, ఒక నాలెడ్జ్ తీసుకుంటున్నాం. అటువంటి అతను నేనే తెచ్చుకున్నాను, నేనే డిజైన్ చేసుకున్నాను. నాకు సహనం అనే లెసన్ నేర్చుకోవడానికి నేను అటువంటి అతను తెచ్చుకున్నాను. నాలో ప్రేమ అనే లెసన్ నేర్చుకోవడానికి నేను ఇటువంటి భర్తను తెచ్చుకున్నాను. ఆ నాలెడ్జ్ మనం ఇక్కడ తీసుకున్నాక తప్పు వాళ్ళ వైపు చూపించుకుంటే తప్పు, అది చాలా తప్పు. తెలియక చేస్తే తప్పు, తెలిసాక కూడా చేస్తే అది ఇంకా తప్పు అన్నమాట. సో అప్పుడు అటువంటి వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళు ఒక చిన్న ఒక 3 సంవత్సరాల బాబు మనల్ని తిడుతుంటే మనం నవ్వుకుంటాం, వీడేంటి, వీడికి ఏం తెలుసు. సో ఆ బేబీ సోల్స్ గానే వాళ్ళు మనం టీచ్ చేయాలన్నమాట. అలా వాళ్ళని టీచ్ చేసి ఎప్పుడైతే మనం వాళ్ళని ప్రేమతో క్షమతో వదిలిపెడతామో, అంటే ఇప్పుడు ఒక బంతిని మనం ఎంత ఫాస్ట్ గా కొడతామో అంతకన్నా వేగంగా తిరిగి మనకు వస్తుంది. నువ్వు వేధిస్తున్నావు అవతల వాళ్ళకి, ప్రేమనిస్తున్నావా అంతే ప్రేమ నీ వరకు వస్తుంది. ఇది నా విషయంలో అనుభవం అండి. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉంటారు, ప్రతి ఇంట్లోనూ ఉంటారు.
నా ఇంట్లో అందరూ మంచిపోండి, కానీ ఎక్కడో చోట కొన్ని కొన్ని విషయాల్లో ఇంట్లో ఎవరు ఇటుపక్క వాళ్ళైనా సరే వస్తారు. పోతే పోనీ ఏముంది, ఇందులోకి రాకముందే నాకు క్షమాగుణ వదిలేసే గుణం ఉండేది. ఇందులోకి వచ్చాక ఇంకొంచెం పెరిగింది. అదే చెప్తున్నాను కదా, ప్రేమ క్షమ ప్రేమ క్షమ. ఈ స్థాయికి వెళ్ళాక మేనిఫెస్టేషన్ అనేది చాలా తొందరగా అవుతుంది. మన గుణాలు ఇంకా మనం ప్యూరిటీగా, అంటే ఇప్పుడు చూడండి వజ్రాన్ని కాను స్పష్టంగా స్ఫటికం అంటారు, ఇటు నుంచి అటు పక్కది క్లియర్ గా కనిపిస్తా ఉంటది అంటారు, పారదర్శకంగా ఉంటది అంటారు. అంతలా మనం పారదర్శకంగా మన మనసును క్లియర్ గా ఉంటే గనక ఆటోమేటిక్ గా మనకి అనుకున్నవన్నీ జరుగుతాయి. నిజంగా నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే, దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు దేవుడికి మనం ఇచ్చే నైవేద్యం అన్ని కూడా దేవుడిచ్చిన అరటిపళ్ళే ఇస్తున్నాం. మనం దేవుడు పెట్టిన కొబ్బరికాయ మనం ఇస్తున్నాం. సో నేను దేవుడికి ఇచ్చేది ఏంటంటే, ఇవి మిగతా వాళ్ళకి వస్తాయో రావో నాకు తెలియదు, కానీ నాకు పూజ చేసేటప్పుడు ఇలాంటివి వచ్చేవి. పువ్వులు దేవుడిచ్చినవి, అరటిపళ్ళు దేవుడిచ్చినవి, కొబ్బరికాయ ఆ చెట్టు నుంచి వచ్చింది, నేనేమిటి ఇవ్వాలి దేవుడికి? అలా కొన్నిసార్లు నాకు అలా క్వశ్చన్ వచ్చాక ఒకసారి వచ్చింది, నీ మనసును శుభ్రంగా ఉంచుకో, ఏమంటారు, భగవంతుడు నీలోనే ఉన్నాడు, తొలుత దాన్ని గమనించండి అనేసి అని జీసస్ క్రైస్ట్ ఒక మాట చెప్తాడనమాట. దేవుడు అన్నవాడు ఎక్కడో లేడు, నీ అంతరంగంలోనే ఉన్నాడు, తొంగి చూడు అందులోకి. ఇక్కడ ఇది సరి చేసుకుంటే మొత్తం సృష్టి అంతా కూడా నీకు సరి అవుతుంది. సృష్టి అంతా కూడా నీకు సరి అవుతుంది, నీ అంతరంగంలోకి తొంగి చూసుకో అనేసి జీసస్ క్రైస్ట్ చెప్తాడనమాట. సో ఈ మనసును మనం స్వచ్ఛం చేసుకోవాలి. నిజమే, ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఓకే వస్తాయి, మన మనుషులం కాబట్టి ఎమోషన్స్ వస్తాయి, కానీ ఆ నిమిషాన్ని దాన్ని జ్ఞానంతో తిరిగి కొట్టగలగాలి. చెప్తున్నాం కదండి, మనం పీజీ లెవెల్లో ఉన్నాం, కొద్దో గొప్ప నాలెడ్జ్ తీసుకుంటున్నాము, అంతా తెలుసుకున్నా కూడా అవతల వాళ్ళతో సమానంగా మనం గొడవలకు దిగితే తేడా లేదు మనం ఇవన్నీ చేసుకుని. కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇప్పుడు మా పాపను అంత దూరం పంపించినా కూడా నాకేమి బెంగ, భయం, బాధ అంటే నాకు ఈ సర్వీస్ లోకి వచ్చాక నాకు ఒక రకమైన హ్యాపీనెస్, ఒక ఫీలింగ్ ఏంటంటే, ఒక భూమాత గర్భంలో అంటే తల్లి కడుపులో ఉన్న బేబీ చాలా సురక్షితంగా ఉంటుంది. అలాగే ఆ భూమాత ఆ ఒడిలో నేనున్న ఫీలింగ్ నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నాకు ఆమె నాకు ఎప్పుడు చూసుకుంటుందని ఒక ఫీలింగ్ వచ్చేసింది నాకు. అండ్ గ్రాటిట్యూడ్ కూడా ఒకటండి, ఇక్కడ అది కూడా కంపల్సరీగా చెప్పుకోవాలి. మనకు ఉన్నదానికి ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నామో మనం ఏం చేస్తామంటే, ఆరోగ్యం అంతా బాగుంటుంది. సపోజ్ నిజం చెప్తున్నాను, ఒక 10 days బ్యాక్ నాకు ఇక్కడ దెబ్బ తగిలింది. ఇంచుమించు ఇదంతా బొడుపు, ఇంత బొడుపు, బెంగళూరు వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక దెబ్బ తగిలింది. ఇదంతా బొడుపు, ఈ ముక్కు ఇదంతా కూడా ఈ ప్లేస్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా, నా పేషెంట్ చాలా డిఫరెంట్ గా అయిపోయింది. మామూలు అప్పుడైతే ఏం చేస్తాను, ఈ దెబ్బనే చేసుకుంటూ ఈ శరీరం అంతా బాగానే పనిచేస్తుంది కదా, దీన్ని వదిలేస్తాను, దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఈ 10 days లో నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎక్కడికి చూపించుకోలేదు, ఏమీ చేయలేదు. ఈవెన్ అనుకుంటాను కొబ్బరి నూనె రాద్దాం అనుకున్న దాన్ని కూడా ఆ రోజు ఒక్క రోజు, అది మా హస్బెండ్ బలవంతంగా ఒక పెయిన్ కిల్లర్ ఒకటి మాత్రం వేసుకున్నాను. అప్పుడు కూడా నాకు తగ్గిపోయింది. నాకు నొప్పి లేదు బాబు వద్దు అన్నా సరే ఆయన లేదు వేసుకోండి అంటే వేసుకున్నాను. ఆ దెబ్బది అది ఇప్పటికి 10 days లోనే నాకు ఇప్పటికి ఇలా వచ్చింది అనమాట. సో దానికోసం ప్రత్యేకంగా చేయాలని, ఆ తడిమినప్పుడు చిన్న నొప్పి అనిపిస్తుంది, అనిపించినప్పుడు ఏదో పెడదాంలే చేద్దాంలే అనుకుంటాను, బట్ దాని మీద నాకు కాన్సన్ట్రేషన్ లేదు. సో మనం చేసే పని ఏంటంటే, శరీరం అంతా ఆరోగ్యంగా ఉండి ఏదైతే చిన్నది బాగోలేదు దాని మీద ఎక్కువ దృష్టి పెడతాం. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇంత శరీరం అంటే మన ఊపిరితిత్తులు బాగా పనిచేస్తుంది, థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన చేతులు కాళ్ళు బాగా పనిచేస్తున్నాయి, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మంచం మీద పడుకోగానే నిద్ర పడుతుంది, థ్యాంక్స్ చెప్పుకోవాలి. మంచానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఫ్యాన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, బాత్రూమ్ లోకి వెళ్తాం ట్యాప్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలాగ మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటే మనం పూర్తిగా వర్తమానంలోనే ఉంటామండి. ఎప్పుడైతే పూర్తిగా వర్తమానంలో ఉంటామో భయం ఉండదు, బాధ ఉండదు, దిగులు ఉండదు, ఇంకా దుఃఖం ఉండదు. అప్పుడు వర్తమానంలో ఉంటే ఏమనుకున్నవి అంటే మనం ఇంత చేసేది అదే కదా, వర్తమానంలో ఉండడమే కరెక్ట్ అసలు. నో పాస్ట్ నో ఫ్యూచర్. హలో మేడం, స్ట్రక్ అయ్యారు. స్టక్ అయ్యాను. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే.
ఇప్పుడు క్లైమేట్ ఇక్కడ బాగోలేదు మేడం. అయినప్పటికీ కూడా నేను ఈ టైం నేను ఇక్కడ పెట్టాను అంటే కనుక నాకు అది విశ్వం ఇచ్చిన అవకాశమే కదా. వర్షం అంతే. పడుతుంది, ఆ ఈ సిగ్నల్ వస్తుంది. అండ్ అంతకన్నా ఎక్కువ నేను ఉదయం బయటకు వెళ్ళాను. కరెక్ట్ గా 3:45 నేను ఇంటికి వచ్చాను. వస్తానే భోజనం చేశాను, వెంటనే పైకి వచ్చేసాను. మా ఇంట్లో కూడా లేను. అంటే నేను బయటికి వెళ్ళినా ఈ టైంకి నేను ఇక్కడికి రావాలి అన్నది నాకు ఆ నేచర్ ఇచ్చింది అవకాశం. నేను ఇంట్లో కూడా లేనండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇంటికి వెళ్తే ఇంకా టైం పడుతుంది, నేను మిస్ అవుతాను అనుకుని నేను ఇక్కడ ఉండిపోయాను అనమాట. సో ఈ గ్రాటిట్యూడ్ అనేది ఎలా చెప్పుకోవాలంటే, నేను ఉదయం వెళ్ళినప్పుడు లేట్ అవ్వకుండా నన్ను ఇంటికి ఈ టైంకి తీసుకొచ్చేసిందంటే ఆ నేచర్ కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. నేను ఇప్పుడు జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నానంటే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. నేను ఇలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటానండి. జస్ట్ ఒక చిన్నది స్లిప్ అవుతుంది, లేదా చాకు కింద పడిపోతుంది, కాలుకి తగలదు, అయినా థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను. ఎందుకంటే నేచర్ నాకు తగలకుండా చేసింది. సో ఈ గ్రాటిట్యూడ్ అన్నది చాలా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ప్రేమ క్షమతో పాటు ఈక్వల్ గా ఉండేది గ్రాటిట్యూడ్. అంటే మన సమస్యలు పోవాలంటే ముందు ఉన్న వాటిని యాక్సెప్ట్ చేసి దానికి కలిగి, ఇప్పుడు నిజం చెప్పుకుంటున్నాము, కోట్లలో ఉన్న వాళ్ళు బతుకుతారండి, లక్షాధికారులు బతుకుతారు, మధ్యతరగతులు బతుకుతారు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు బతుకుతారు, అందరూ బతుకుతున్నారు కదా. కానీ మనం మనకన్నా లేని వాళ్ళతో పోల్చుకోవడం కూడా అవసరం లేదు. ఈ ఉన్నదానికి మనం తృప్తి కలిగి ఉన్నాం. చక్కగా 2 పూట్ల భోజనం వెళ్తుంది, చక్కగా నిద్రపోగలుగుతున్నాం, ఏసీ ఉంది, వీటన్నిటికీ కలిగి ఉన్నందుకు వీటికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఈ కృతజ్ఞత అన్నది చెప్పుకుంటే ఇప్పుడు చూడండి, థ్యాంక్ యూ అని ఇప్పుడు మీరు నాకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పాను, నేను ఇంకా ఎన్నిసార్లైనా నేను మీకేం చేయడానికైనా ఇష్టపడుతుంది, అవునా కాదా. అలాగే నేచర్ కూడా మనకి ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. సో ఈ అమ్మాయి ఇంత గ్రాటిట్యూడ్ కలిగి ఉంటుంది, ఈ అమ్మాయికి ఇంకేమైనా ఇస్తే పోలే, ఇది ఇద్దాంలే అలా ఇస్తా ఉంటుంది అనమాట. కాబట్టి ఒక చోట అనారోగ్యం ఉన్నప్పుడు ఆ అనారోగ్యం ఉన్న ప్లేస్ ని అసలు మీరు పట్టించుకోకుండా మిగతా శరీరం రాత్రి పడుకునే ముందు, నేనైతే పడుకునే ముందు కాలు వేలు దగ్గర నుంచి మొదలు పెడతానంటే అలా చెప్తూ పడుకుంటూ పోతాను. కాలు వేలు దగ్గర నుంచి ఇది మొదలు పెట్టుకుని థ్యాంక్ యూ చెప్పుకుంటూ అలాగా స్లీప్ లోకి వెళ్ళిపోతాను అనమాట. ఇది ఎప్పుడైతే చేస్తామో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న పార్ట్స్, ఏ మెడ నొప్పో నడుము నొప్పో ఏవో ఉంటాయి చూసారు, అలాగే ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అవి కూడా సెట్ అవుతాయి. అంతేగాని నాకు నడుము నొప్పి ఉంది, నాకు మెడ నొప్పి ఉందని పట్టుకుని ఉంటే ఉందంటే ఉందన్నట్టే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే మన నోట్లోంచి కానీ మాటల చేతల్లోంచి కానీ ఆలోచనలోంచి కానీ విశ్వంలోకి వెళ్తుంది, అది 100,000 రెట్లే తిరిగి వస్తుంది. నువ్వు ప్రేమిస్తావా, ప్రేమే తిరిగి వస్తుంది. నువ్వు మంచి వాక్కులు పలుకుతావా, మంచే తిరిగి వస్తుంది. లేదు నువ్వు అసూయతో ఉన్నావా, అటువంటి వాళ్ళే నీకు తారసపడి నీకు ఇంకా అసూయను కలిగేటట్టుగా చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి రెండు ఉంటాయి, మంచి చెడు రెండు ఉంటాయి, కానీ ఏది ఎంచుకోవాలన్నది కూడా మన బుద్ధి నిర్ణయిస్తుంది. బుద్ధిని ఫాలో అయితే మంచిది. ఇదండి నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా వండర్ఫుల్ సెషన్ ఈ రోజు ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేడం గారు ఎలా వచ్చారు ఈ ధ్యాన మార్గంలో కానీ చెప్పుకుంటూ, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏంటో కూడా వివరిస్తూ, అలాగే మనకి తేడా కూడా చెప్తూ వస్తున్నారు. అదేంటి ఇదేంటి. సో మనం గ్రాటిట్యూడ్ అంటూ ఉండాలి, సో క్షమాపణ ఉండాలి, ప్రేమ అనేది ఉండాలి, వస్తేనే వస్తుందని, దట్టు రహస్యం బుక్ ఏంటి, విశ్వ నియమాలేంటి. సో ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పారు మేడం, చాలా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే జీకే సార్‌ది నేను కూడా ఈ ధ్యాన మార్గంలో కరెక్ట్ 2016లోనే వచ్చాను మేడం. కాకపోతే నేను హెల్త్ బాగాలేని ఇష్యూ ప్రకారంగానే వచ్చాను. అప్పుడు నేను కూడా ఈ ధ్యానం ద్వారానే తగ్గించుకోవాలన్న ప్రయత్నంతోనే జీకే గారిది అంటే లక్ష్మీ ప్రసూన మేడం గారిని కాంటాక్ట్ అవ్వడం. సో అలా చేశాను. బట్ అక్కడికి రావాలి వైజాగ్ అన్నప్పుడు నేను వెళ్ళలేకపోయాను కొన్ని సిట్యుయేషన్స్ ద్వారా. కానీ వాళ్ళని వాళ్ళు బుక్స్ పంపించారు, నాకు ఇంటికే పంపించారు. అమ్మా ఇది చదువు, ఇది ఫాలో అవ్వు, నువ్వు ఇలా మార్చుకో ఇలా అని చెప్పారు. సో దాన్ని బట్టి కూడా కొంత నా మైండ్ సెట్ మార్చుకుంటూ చేశాను. ఫస్ట్ యాక్సెప్టెన్స్ పెరిగింది నాకు. యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటో అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం అయ్యింది. తర్వాత అలా చేస్తూ వచ్చాను. సో గ్రేట్ సర్వీస్ మేడం. మీరు కేవలం బాగుపడడమే కాదు, మీ సొంతానికి పరుచుకోవడమే కాదు, అందరికీ కూడా కౌన్సిలింగ్ ద్వారా మీ సేవలను అందిస్తూ వస్తున్నారు చూడండి. సూపర్బ్ అది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు మీకు. నేను అడగగానే మీరు ఒప్పుకున్నందుకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏదైనా నాకు ఐ మీన్ ఈ సెషన్ ద్వారా ఇంకా మీరు ఏదైనా నాకు క్లాస్ ఇవ్వదలుచుకుంటే కూడా నేనైతే సిద్ధంగా ఉన్నానండి. మీ నుండి ఇంకా నేను తెలియచేసుకోవడానికి, మా ప్రేక్షకులకు కూడా తెలియపరచడానికి. ఓకే మేడం. అదే మేడం, ఎవరికైనా సరే అనారోగ్యం, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక కౌన్సిలింగ్స్ అంతా ఫ్రీగానే జరుగుతాయి. ఓకే. ఆన్లైన్ ద్వారా కూడా జరుగుతాయి. దగ్గర అంటే ఆన్లైన్ లోనే జూమ్ జూమ్ లింక్, ఇప్పుడు మనం ఎలా జూమ్ లో మనం ఎలాగైతే కాంటాక్ట్ అయ్యామో జూమ్ లింక్ పంపడం జరుగుతుంది. ప్రత్యేకంగా బ్రేక్అవుట్ రూమ్స్ ఉంటాయి. ఒక సీనియర్ కౌన్సిలర్ ఉంటారు. ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ కి వెళ్తాం అనుకోండి, ఒక హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క డాక్టర్ కి ఒక్కొక్క రూమ్ ఉంటుంది కదండి. ఆర్థో ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఐ స్పెషలిస్ట్ కి ఒక రూమ్ ఉంటుంది, స్కిన్ కి ఒకళ్ళు. అదే విధంగా ఇక్కడ కూడా మాకు ఒక బ్రేక్అవుట్ రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క హెల్త్ ఇష్యూని బట్టి ఒక్కొక్క చక్రస్వరంగా వాళ్ళని పంపించడం జరుగుతుంది. బ్యాక్ పెయిన్ అయితే మూలాధార రూమ్ అని, అలాగే గైనిక్ ఇష్యూస్ అయితే స్వాదిష్టాన అని. సో ఇలాగా వాళ్ళని పంపించి ఒక సీనియర్ కౌన్సిలర్ ని పంపించడం జరుగుతుంది. ఒకవేళ పేషెంట్ గారు ఓకే అనుకుంటే గనక ఫాలో అప్ కూడా ఒకరిని ఇస్తామండి. 15 days కి ఒకసారి కౌన్సిలింగ్ కి రావాల్సి ఉంటుంది. 15 days కి ఈ మధ్యలోని ఫాలో అప్ ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు కౌన్సిలర్ సీనియర్ మాస్టర్స్ వాళ్ళు వేరే వేరే వర్క్ లో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు అస్తమానులు పేషెంట్ గారికి కాల్ ఇది వరకైతే చేసేవారండి. అప్పట్లో తక్కువ మంది ఉండేవారు కాబట్టి అప్పట్లో వేళ్ళ మీద లెక్క పెట్టుకునేవారు. జీకే సార్ కూడా బోల్డ్ టైం ఇక్కడ ఉండేవారు. ఇప్పుడు అసలు అవైలబుల్ గా ఉండట్లేదు సార్ అసలు. సో ఇప్పుడు ఏంటంటే సీనియర్ మాస్టర్స్ 15 రోజులకు ఒకసారి వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చేసి వెళ్తారు. పేషెంట్ గార్డ్స్ కి ఫాలో అప్ కోసం ఒకళ్ళు అనమాట. మీరు మేడం చెప్పింది చేస్తున్నారా లేదా, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేయడం కోసం. ఇప్పుడు మన ఇంట్లో చూడండి, ఎవరికైతే ఒకళ్ళు ఒంట్లో బాగోపోతే అసిస్టెంట్స్ ఒకళ్ళని పెట్టేస్తాను చూసారా, అలాగా ఈ ఫాలో అప్ అన్న చేసే వాళ్ళు కూడా వాళ్ళు చాలా మెయిన్ రోల్ అన్నమాట ఇక్కడ. ఒక వంతెన లాంటి వాళ్ళు, వీళ్ళని ఇదొక ఇదొక ఒడ్డు అనుకుంటే ఒక వంతెన ఎలాగైతే కలుపుతుందో, ఈ కౌన్సిలర్ కి ఈ పేషెంట్ గారికి మధ్యలో ఈ ఫాలో అప్ చేసే వాళ్ళు అలాగుంటూ వాళ్ళు ఫీడ్బ్యాక్ వాళ్ళు చెప్పింది వీళ్ళకి చెప్తూ, వీళ్ళ డ్రీమ్ అనాలిసిస్ డ్రీమ్స్ ద్వారానే ట్రీట్మెంట్ అవుతా ఉంటుంది మనకి. ఆ డ్రీమ్స్ చెప్పిన దాన్ని బట్టి కౌన్సిలర్ దానికి తగ్గ నాలెడ్జ్ ఇస్తూ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పర్పస్ ఆఫ్ లైఫ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది శాకాహార ర్యాలీలు వాళ్ళ జీవిత భాగంలో వాళ్ళది అది పర్పస్ గా పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళు శాకాహార ర్యాలీలోనే అటువైపే చూస్తారు. ఇప్పుడు చాలా మంది ధ్యానంలోకి వస్తారు. అందరూ లైట్ వర్కర్స్ లో ఉండరు, అందరూ న్యూటన్ దాంట్లో ఉండరు, న్యూటన్ సార్ దాంట్లో ఉండరు, అందరూ జీకే సార్ దాంట్లో ఉండరు, అందరూ పిఎస్ లో ఉండరు. ఎవరి పర్పస్ ఆఫ్ లైఫ్ వాళ్ళు కదండి. ఇప్పుడు ఇక్కడ ఎవరిది వాళ్ళదే గొప్ప, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరూ ఈక్వల్. సో ఇక్కడ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఒకటి ఉంటుంది. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ లో ఎప్పుడైతే వాళ్ళు అందులో పెట్టడం జరుగుతుందో వాళ్ళ లైఫ్ వాళ్ళు కరెక్ట్ గా హ్యాపీగా లీడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా కౌన్సిలింగ్స్ అయితే అవుతూ ఉంటాయి. అలాగే ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఎక్కడికక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకా ఆఫ్లైన్ ఎక్కువ చేయమని చెప్తున్నారు సార్. సో ఎక్కడ చిన్న అమ్మవారి పండగ అవుతున్నా సరే కూడా ఒక చిన్న కొంచెం వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకొని, బుక్స్ ఉంటాయి కదండి మావి, మీకు తెలిసి ఐడియా ఉంది బుక్స్ ఎలా ఉంటాయో, ఆ బుక్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న స్టాల్ అన్నది పెట్టుకొని అక్కడికి వచ్చే వాళ్ళకి ధ్యానం పరిచయం చేస్తూ ఒక పాంప్లెట్ ఇస్తూ మనం ఇలాగా ఆనంద బ్రహ్మ ప్లస్ స్పిరిచువల్ టాబ్లెట్ కౌన్సిలింగ్ గురించి అవేర్నెస్ అన్నమాట. ముందు వాళ్ళకి ధ్యానం అన్నది తెలియాలి, తర్వాతది మిగతాది. అవతల వాళ్ళ ఇష్టాన్ని బట్టి తర్వాత ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళు ధ్యానం అన్నది చేయడం అన్నది మెయిన్, శాకాహారిగా మారడం అది. అలాగే ఇంకా ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు అవుతా ఉంటాయి. అలాగే అంటే ఇక్కడ మాలో కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ సంగీతం నేర్చుకుంటూ పాటలు పాడుతూ వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ధ్యానులు కళాకారులు కావాలి, కళాకారులు ధ్యానులు కావాలి. ఇదే కదా పత్రి సార్ చెప్పారు. సో ఎవరైతే ఇప్పుడు మేము ధ్యానం చేస్తున్నామో మేము కళాకారులతో మింగిల్ అవుతాం. సో ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఎలా చెప్తామంటే ఆర్కెస్ట్రా లాంటివి ఉంటాయి చూసారండి. ఆర్కెస్ట్రా అని కాదు కానీ కొంతమంది సినిమా పాటలు పాడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు ఆ లెవెల్ కి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళలేని వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని సరిగమప అలాంటివి ఎలాగైతే సినిమా టీవీలో చూస్తాం అలాంటివి చిన్న చిన్నవి ఆర్గనైజేషన్స్ ఉంటున్నాయి. చిన్న చిన్నవి మా పాటల పల్లకి ఒకటి, వైజాగ్ బీట్స్ ఒకటి, ఇలాగ కొంతమంది గ్రూప్ అలాగా కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాటికి మాకు తెలుస్తూ ఉంటాయి.
ఎవరైతే వీళ్ళు థైరాయిడ్ తగ్గించుకొని ఈ ఇక వీళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఆనంద బ్రహ్మ. ఆనంద బ్రహ్మ ద్వారా కళాకారులను పరిచయం చేసుకోవడం, వాళ్ళకి ధ్యానం తెలియజేయడం, వాళ్ళకి మన నాలెడ్జ్ ఇవ్వడం, వాళ్ళు శాకాహారిగా మారడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగా అక్కడ ప్రోగ్రామ్స్ వెళ్ళడం, అలా ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు మొదట్లో అయితే మేమే అడిగేవాళ్ళం, మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము ఇలా ధ్యాన ప్రచారం చేస్తాం అనేసి అని. అలా మేము ఒకసారి రాజమండ్రి ప్రోగ్రామ్ కి వెళ్ళామండి. ఆ రాధా సరాగాలు ఏదో పేరు అక్కడ, నాకు పేరు గుర్తులేదు. చంద్రబోస్ గారు వచ్చారు, మనకి సినిమా రాస్తారు కదండి లిరిసిస్ట్. చంద్రబోస్ గారు వచ్చారు. మా పాప పాటలు పాడుతుంది. అలాగే దీనికి ఆనంద బ్రహ్మకి అనురాధ మేడం అనేసి అని, లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ తో ఒక 6 7 మా పాప నేను కలిపి ఒక 7 8 మంది వెళ్ళామన్నమాట. అలాగా చంద్రబోస్ గారికి అంటే అక్కడ చంద్రబోస్ గారు ఉన్న ఆ కొంచెం టైంలో కూడా మేము అక్కడున్న వాళ్ళందరికీ ధ్యానం చేయించడం. అలాగే ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్స్ అవుతున్నప్పుడు లాస్ట్ ఇయర్, అంతకు ముందు సంవత్సరం రోజా, సినిమా యాక్టర్ రోజా గారు ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద వాళ్ళందరినీ మినిస్టర్స్ ని పిలవడం. ఆ సినీ గాయకులు ఉన్నారు చూసారా, ధనంజయ్ గారని, గీతా మాధురి గారని, వీళ్ళందరినీ పిలిపించడం. అది పెద్ద ప్లాట్ఫామ్ మీద లక్షలు అక్కడ. ఈసారి అయితే మటుకు సిరిమానోత్సవం టైంలో జరపడం జరిగిందండి ఆనంద బ్రహ్మ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నెలాఖరున. అదేంటంటే సిరిమానోత్సవం టైంలో ఎప్పుడు కూడా ఆగస్ట్ లో చేసేవాళ్ళం, ప్రతి ఒక్కరికి మేమే వెళ్ళి పలానా చోట ప్రోగ్రామ్ ఉంటుందని బాగా ఎక్కువ పబ్లిసిటీ చేయాల్సి వచ్చింది. ఈసారి సిరిమానోత్సవం అంటే ఆటోమేటిక్ గా ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా విజయనగరం వచ్చేస్తారు, వాళ్ళ ఊరు అమ్మవారి పండుగ కాబట్టి. ఆ టైంలో పెడదామని సార్ డిసైడ్ చేయడంతో ఆ 3 days అక్కడ పెట్టడం జరిగింది. సింగర్స్ రావడం, జబర్దస్త్ అప్పారావు గారు, ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళందరూ రావడం. ఆ అమ్మారండి అక్కడ ఇంచుమించు 7 8 చోట్ల ప్రోగ్రామ్స్ అయినాయి, కానీ గొడవలు జరిగాయంట. ఒక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ ప్రోగ్రామ్ అయిన చోట మాత్రం అసలు నంబరు నిజంగా ఒక టైంలో భయం వేసింది. ఎక్కడ వాళ్ళందరూ ఎంత కడతారు కదా బారికేడ్స్ ఏదో అంటారు, అవి వాళ్ళు ఎక్కడ తోసుకొని వచ్చేస్తారో అని భయం వేసిందండి. ఆ పోస్టర్లు ఎక్కడ పడిపోతాయోనని. అంతమంది మొదలు పెట్టినప్పుడు 100 మంది కూడా ఉంటుండరు 5 గంటలకి. రాత్రి 11 12 అయినా ఫ్లో ఆగలేదు అసలు. నిజంగా ఫస్ట్ టైం నేను ఇది వెళ్ళడం. అంతకు ముందు సారి సంవత్సరం శ్రీకాకుళంలో జరిగింది, నేను వెళ్ళలేదు. ఈసారి మాత్రం విజయనగరం వెళ్ళాను నేను. అది చూసి నిజంగా చాలా ఆనందం వేసింది. అంటే అక్కడ వాళ్ళలో అక్కడ వచ్చిన లక్షల్లో 10 మందికి ధ్యాన పరిచయం జరిగింది. ఎవరు శాకాహారిగా మారిన ముందు శాకాహారిగా మారితే సగం వాళ్ళ పాపకర్మలు పోగొట్టినట్టే. ఆ తర్వాత వాళ్ళ నెంబర్స్ తీసుకోవడం, వాళ్ళని గ్రూప్ గా చేయడం, వాళ్ళకి ధ్యాన పరిచయం చేయడం, మన స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి కానీ, లేకుంటే ఏవైనా సరే మన పత్రిక కాన్సెప్ట్స్ కానీ, ఇవన్నీ ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం, క్లాసెస్ కండక్ట్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నామండి. సో ప్రతి ఒక్కళ్ళు ధ్యాన జగత్, శాకాహార జగత్, అలాగే పిరమిడ్ జగత్, పత్రి సార్ ఏదైతే చెప్పారో అవన్నీ చేయడానికి ఇక్కడ స్పిరిచువల్ టాబ్లెట్ అనేది ఒక పేరు మాత్రమే, బట్ పత్రి సార్ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఆయన ఏవైతే చెప్పారో, గురువు గారు ఏవైతే చెప్పారో, జేకే సార్ అవి ఆచరిస్తూ వస్తున్నారండి. ఆయన చెప్తున్నవన్నీ మేము ఆచరిస్తూ వస్తున్నాము. సో అందరూ వాళ్ళక ఇదైతే ఒకటే, మోటో అయితే ఒకటే, ప్రతి ఒక్కరిలోకి ధ్యాన పరిచయం అన్నది జరగాలి. జస్ట్ ఒక 10-15 days బ్యాక్ అనుకుంటా, ఆ విశాఖపట్నంలోనే ఒక చోట అమ్మవారి పండుగ అయితే అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ గా చేసుకుంటూ, ఎక్కడ అమ్మవారు అంటే ఇప్పుడు మనకి సంవత్సరంలో 4-5 చోట్ల ఆ సమ్మక్క సారక్క జాతరలు అవుతుంటాయి చూడండి, అలాగా అక్కడ పెట్టచ్చు. అలాగే అనకాపల్లి అమ్మవారి పండుగ ఒకటి అవుతా ఉంటది, గౌరమ్మ సంబరాలు ఏమో గైరమ్మ సంబరాలు అని. సో ఇలాగా ఆనంద బ్రహ్మ అనేది ఇలాగ అక్కడక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. ఏ కళాకారులైనా మమ్మల్ని సంప్రదించవచ్చండి. అలాగే మాలో ఈ టాలెంట్ ఉంది, మేము పాడతాము అంటే ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని తీసుకొని వాళ్ళు చక్కగా పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు, ఏదైనా సరే సినీ సంగీతం, సినిమా పాటలు కావచ్చు, లేదు క్లాసికల్ సంగీతం కావచ్చు, క్లాసికల్ డాన్స్ కావచ్చు, లేదు అదర్ టాలెంట్స్ కూడా ఉంటాయి. కొంతమంది డ్రాయింగ్ వేస్తా ఉంటారు, కొంతమంది మిమిక్రీ చేస్తా ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఆనంద బ్రహ్మ అంటేనే అది. మనకి 3 రకాల ఆనందాలు ఉంటాయి, విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. విషయానందం అంటే ఏంటంటే అందరికీ తెలిసిందే, మన పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, కళ్ళతో చూసేది, చెవులతో వినేది, మన మాటలు, ఇవన్నీ కూడా విషయానందానికి సంబంధించినవి.
రెండోది భజనానందం అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది కళాకారులతో చేసుకునేదంతా కూడా భజనానందం. మూడోది బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే అది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సంభవించేది. ధ్యానంలో ఎప్పుడైతే మనం ఒక స్థితికి వెళ్తామో ఆ బ్రహ్మానంద స్థితిని అది అప్పుడు మాత్రమే పొందగలం. కాబట్టి ఈ 3 రకాల ఆనందాలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. విషయానందం వరకు అందరూ పొందుతున్నారు. భజనానందం కొంతమంది వరకే సాధ్యమవుతుంది. కానీ బ్రహ్మానందంకి వెళ్ళాలంటే ఈ కళాకారులు ధ్యానులు అయినప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయండి. అవండి మా ప్రోగ్రామ్స్ అయితే అవి. ఎప్పుడు అందరూ కూడా ఎవరి వర్కుల్లో వాళ్ళు, ఎవరికి ఇచ్చిన వర్కుల్లో వాళ్ళు అలా చేసుకుంటూ గ్రూప్ గా వెళ్ళిపోతూ ఉంటాం. సూపర్ సూపర్ మేడం. ఎవరైనా అడిగితే గనక మీ నంబర్ ఇవ్వమంటారా? ఇవ్వచ్చా నేను? ఇవ్వండి. కౌన్సిలింగ్ కోసమైనా లేదు ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్ కోసమైనా. యాక్చువల్ గా వాళ్ళు విన్నారు మీ క్లాస్ ఇంతసేపు విన్నారు. ఒకరు చాలా డిప్రెషన్ లో ఉన్నారు అన్నట్టు. వాంటెడ్ గా నేను ఈ రోజు మేడం గారిది క్లాస్ ఉంది, మీరు జాయిన్ అవ్వండి అని చెప్పాను. సో జాయిన్ అయ్యారు. తను లెఫ్ట్ అయ్యారు. ఒకవేళ ఉంటే మీతో మాట్లాడించాలనుకున్నాను నేను. మాట్లాడండి. సో తను అడిగితే కనుక అదే మిమ్మల్ని అడిగి ఇద్దామని చెప్పేసి అడుగుతున్నాను. షూర్ మేడం, అడగండి. నాకు తెలిసినంత వరకు నేను గైడ్ చేస్తాను. తప్పకుండా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, రోజు ఎనర్జెటిక్ గా ఒక విజ్డమ్ షేరింగ్ అండ్ ఆనందంగా కూడా గడిచిపోయింది ఈ జ్ఞానం. ఈ రోజు మనం విన్నాం కదండి సునీత గారి నుండి ఈ జ్ఞానాన్ని అందుకున్నాం కూడా. సో ప్రతి ఒక్కరు ఒకవేళ మేడం గారిని కాంటాక్ట్ అవ్వాలంటే కూడా అవ్వచ్చండి. కౌన్సిలింగ్ చేస్తుంటారు వారు. సో ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. బట్ ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఎవరు కూడా మిస్ చేయకండి. చూడడం అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సో మిగతా నోటిఫికేషన్స్ కూడా మీకు అందివ్వబడతాయి. ఇంతే ఎనర్జెటిక్ గా, ఇంతే ఆత్మ జ్ఞానంతో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.